Good morning, students. Good morning, madam. Good morning, Good all. morning, madam. Good morning. సో యాక్చువల్లీ ఫ్రైడే రోజు కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ ఉండేమా అందుకు డిస్కనెక్ట్ అయిపోయింది. నేను చాలా ట్రై చేశాను మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి, బట్ అవ్వలేదు. సో నేను క్లాస్ ఎండింగ్లో ఈ రోజు అటెండెన్స్తో పాటు ఫ్రైడే అటెండెన్స్ కూడా తీసుకుంటాను, ఓకేనా? సో ఫ్రైడే ఎవరెవరు వచ్చారో వాళ్ళు చెప్పండి నాకు తర్వాత. Okay, madam. ఓకే. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మీకు ఏ టాపిక్ ఫినిష్ అయిందమ్మా? కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ వరకు అయింది కదా, అడాప్టివ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా మనం. Innate అయిపోయింది మేడం, అడాప్టివ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదే, ఓకే ఓకే. Okay, so what is adaptive immunity? So it is generally an acquired or specific immunity. So adaptive immunity is also called as acquired or specific. So innate ki acquired ki difference enti? Cheppandi, what is the main difference between innate immunity and acquired immunity? ఇన్నేట్ బై బర్త్ వస్తుంది మేడం. Yeah, right. అడాప్టివ్ ఆర్ ఎక్వైర్డ్ ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది జనరల్ గా? It develops after exposure to pathogens. సో ఇట్ డెవలప్స్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ప్యాథోజన్స్. సో మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ జనరల్ గా బై బర్త్ ఉంటుంది. బై కమింగ్ టు అడాప్టివ్ ఇట్ కమ్స్ డ్యూరింగ్ లైఫ్. అంటే మనము లైఫ్ లో డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఈ ఇమ్యూనిటీ మనకు డెవలప్ అవుతూ ఉంటుంది. లైక్ మేబీ త్రూ వ్యాక్సిన్స్ అవ్వచ్చు, లేదా బి లింఫోసైట్స్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల జరగవచ్చు. బట్ దిస్ డెవలప్ డ్యూరింగ్ అవర్ లైఫ్. సో innate ante it is present from the birth, at the birth. So soon after birth is started, so innate immunity will be developed. బట్ అడాప్టివ్ వచ్చేసరికి మనకి లైఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో లైఫ్ ఎలా అయితే స్టేజెస్లో వెళ్తూ ఉంటుందో అప్పుడు అలా మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఇస్ స్పెసిఫిక్ అండ్ హ్యాస్ మెమొరీ. సో మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీకి మెమొరీ ఉంటుంది. సో జనరల్గా ప్యాథోజన్స్కి ఎక్స్పోజ్ అయింది అడాప్టివ్ ఇమ్యూనిటీ, సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మెమొరీ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో ఆ ప్యాథోజన్ యొక్క స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో వాటి స్ట్రక్చర్ కానీ, వాటి సెల్స్ కానీ, వాటి సెల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో అటాకింగ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి మెకానిజం, సో ఇవంతా కూడా మెమొరీని స్టోర్ చేసుకుంటుంది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ? సో ఇట్ డెవలప్స్ డ్యూరింగ్ లైఫ్. సో ఇట్ జనరల్ ఇట్ హ్యాస్ స్లోవర్ ఇనిషియల్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ అనేది ప్యాథోజన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి రెస్పాన్స్ అనేది జనరల్గా చాలా స్లోగా ఉంటుంది. సో ఇనిషియల్గా చాలా స్లో రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. And it is very highly specific. And memory.
సో ఇట్ ఈస్ ఫాస్ట్ రెస్పాన్స్ ఆన్ సెకండ్ ఎక్స్పోజర్. సో ఫస్ట్ ఎక్స్పోజర్ కి జనరల్ గా స్లోగా ఉంటుంది, బట్ సెకండ్ ఎక్స్పోజర్ కి జనరల్ గా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పోజర్ కి పాథోజన్ ఎలా ఉంటుందో దాని స్ట్రక్చర్ కానీ దాని క్యారెక్టరిస్టిక్ కానీ అన్ని మెమొరీలో సేవ్ చేసుకుంటుంది కాబట్టి సూన్ ఆఫ్టర్ సో సేమ్ పాథోజన్ మళ్ళీ సెకండ్ టైం అటాక్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మెమొరీ పవర్ కాబట్టి క్విక్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది వెన్ కంపేర్ టు ఫస్ట్ టైం ఎక్స్పోజర్. And this adaptive immunity it also has long term protection. So long term protection ఎలా అంటే basis of vaccines. సో ఏవైతే ద మోడ్ ఆఫ్ వ్యాక్సిన్స్ వి టేక్, సో వ్యాక్సిన్ అనేది మనం తీసుకునే దాన్ని జనరల్ గా అడాప్టివ్ ఇమ్యూనిటీ అని అంటాము. సో ఇనేట్ ఇమ్యూనిటీ కాదు, మనం బయట నుంచి వ్యాక్సిన్ తీసుకొచ్చుకుంటున్నాం బాడీలో, సో బాడీలో మనకి ప్రొవైడ్ అవ్వట్లేదు. సో జనరల్ ఇట్ కమ్స్ అండర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఇట్ హ్యాస్ two types. So this adaptive immunity has two types. One is humoral immunity and another is cell mediated immunity. So difference ఏంటి, humoral immunity వచ్చేసి B lymphocytes ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వచ్చేసి T lymphocytes. So first humoral immunity, it is also called as antibody mediated immunity. So how it works, how this humoral immunity works. So what is first step? B cell recognize antigens. So soon after a pathogen లో ఉన్న యాంటీజెన్ మన B cell antibodies recognize చేశాక ఏమవుతుంది, ద డిఫరెన్షియేట్ ఇంటూ ప్లాస్మా సెల్స్. ఆబ్వియస్లీ ద డిఫరెన్షియేట్ ఇంటూ ప్లాస్మా సెల్స్ అండ్ మెమోరీ సెల్స్. సో మరి ప్లాస్మా సెల్స్ నుంచి అప్పుడు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. So these antibodies, they neutralize, opsonize, and they destroy the pathogens. So this is the pathway how humoral immunity is done. So first మన బాడీలో యాంటీజెన్స్ అటాక్ అయ్యాక బీ సెల్స్ వాటిని ఫస్ట్ రికగ్నైజ్ చేస్తుంది. దెన్ ఆ బీ సెల్స్ అనేది డిఫరెన్షియేట్ అయిపోయి మనకి ప్లాస్మా సెల్స్ అండ్ మెమొరీ సెల్స్ గా డివైడ్ అవుతాయి. అండ్ దెన్ దిస్ ప్లాస్మా సెల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. సో ఏవైతే ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ యాంటీబాడీస్ ఎందుకు అంటే పాథోజన్ ని డిస్ట్రాయ్ చేయడానికి. సో ఈ యాంటీబాడీ వెళ్ళి పాథోజన్ లో ఉన్న యాంటీజెన్ కి అటాచ్ అయిపోయి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిపోయి అలా పాథోజన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దిస్ జనరలీ వర్క్స్ బెస్ట్ అగేన్స్ట్ ఎక్స్ట్రాసెల్యులర్ బ్యాక్టీరియా, టాక్సిన్స్ అండ్ వైరసెస్ బిఫోర్ ఎంటరింగ్ సెల్స్. సో ఇలాంటి పాథోజన్స్ కి బెస్ట్ గా వర్క్ చేస్తుంది అంటే ఎక్స్ట్రా సెల్యులర్ బ్యాక్టీరియా, టాక్సిన్స్, వైరసెస్. సో ఏవైతే వైరసెస్ ఉంటాయో టాక్సిక్ వైరసెస్ అవన్నీ సెల్స్ ఎంటర్ అవ్వక ముందే మనకి ఈ కంప్లీట్ యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అండ్ యాంటీబాడీస్ ద డిస్ట్రాయ్ ది పాథోజన్స్. ఆ మెకానిజం అంతా కూడా మనకి కొన్ని వైరసెస్ మన బాడీ సెల్స్ లో రీచ్ అవ్వక ముందే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇట్ ఈస్ జనరల్లీ మీడియేటెడ్ బై T lymphocytes. So what does it involve? So T lymphocytes so మీకు తెలుసు type of T cells ఏమున్నాయి, CD4+ which is also called as helper T cells and CD8+ cytotoxic T cells, regulatory T cells ఉన్నాయి. సో ఈ 3 types of T cells కూడా డిఫరెంట్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి వాటికి ఉన్నాయి. సో ఒక్కో టైప్ ఆఫ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్పర్ T సెల్ ఉంది, సో ఇట్ యాక్టివేట్స్ B సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. సో సైటోటాక్సిక్ T సెల్స్ ఉన్నాయి, it kills the infected or cancer cells. And regulatory T cells, it always control the immune responses within the cells. So these cell-mediated immunity, it also works best against the virus-infected cells, cancer cells, and intracellular bacteria. మీరు హ్యూమరల్ ఇమ్యూనిటీ చూసుకుంటే అది బెస్ట్ గా వర్క్ చేసేది ఎక్స్ట్రా సెల్యులర్ బ్యాక్టీరియాతో. బట్ ఇక్కడ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వచ్చేసి ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా మీద ఎక్కువ వర్క్ చేస్తుంది, బెస్ట్ గా వర్క్ ఇస్తుంది. అంటే ఎప్పుడైతే ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా, క్యాన్సర్ సెల్స్, వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మా బాడీలో అటాక్ చేస్తాయో అప్పుడు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఉన్న సెల్స్ అన్ని కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాయి. సో T lymphocytes వర్క్ బెస్ట్ అగేన్స్ట్ దీస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్, దీస్ టైప్ ఆఫ్ పాథోజన్ సెల్స్.
So tell me, what are the characteristics of adaptive immunity? Develops during life. Slower initial response. So develops during life, Highly High, slower initial response. So general గా ఫస్ట్ ఎక్స్పోజర్ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటది? slow response. సెకండ్ ఎక్స్పోజర్ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటది? Fast response. ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? మెమొరీ గుర్తుపెట్టుకొని మ్యామ్ యా, సో ఫస్ట్ ఇట్ వచ్చిన హ్యాస్ మెమొరీ, pathogens రైట్? ని తర్వాత ఎస్ ఎస్, సో ఇట్ హ్యాస్ మెమొరీ. yes, ma'am. సో జనరల్ గా సెకండ్ ఎక్స్పోజర్ కి ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, రైట్? సో హౌ మెనీ టైప్స్ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఇస్ డివైడెడ్ ఇంటూ? 2 types, ma'am. వాట్ ఆర్ దోస్? Humoral immunity, hormonal innate immunity. immunity, ma'am. హ్యూమోరల్ అండ్ Cell mediated immunity. yeah, humoral immunity and cell mediated immunity. So humoral immunity is also called as B Antibody lymphocytes. ma'am. antibody mediated immunity. So right, so మనకి హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఏ టైప్ ఆఫ్ సెల్స్ వర్క్ చేస్తున్నాయి? B cells, madam. B cells. B cells. lymphocytes. Yeah, B cells or B lymphocytes. సెల్ మీడియేటెడ్ లో T lymphocytes, ma'am. T lymphocytes, రైట్? సో మనకి హ్యూమరల్ ఇమ్యూనిటీలో మెకానిజం ఎలా అవుతుంది? సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక ప్యాథోజన్ బాడీలోకి వచ్చింది, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? Plasma cells, ma'am. Huh? ఏంటిమా? B cells recognize antigens, ma'am. యా, సో ఫస్ట్ సూన్ ఆఫ్టర్ ప్యాథోజన్ మన బాడీలోకి అటాక్ చేసిన వెంటనే ఏమవుతుంది? బీ సెల్స్, మన బాడీలో ఉన్న బీ సెల్స్ అనేవి యాంటీజెన్స్ రికగ్నైజ్ చేస్తున్నాయి. దెన్ ఏమవుతుంది? యాంటీజెన్ రికగ్నిషన్ జరిగింది, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? The different Different plasma into cells. plasma cells. ది డిఫరెన్షియేట్ ఇంటూ ప్లాస్మా సెల్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ వాట్? Plasma cells produce antibodies, ma'am. రైట్. సో బీ సెల్స్ లో మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు? Neutralize all. Neutralize, optimize, and destroy pathogens. మనకి బీ సెల్స్ లో మనకి దే గెట్ డివైడెడ్ ఇంటూ ప్లాస్మా సెల్స్ అండ్ మెమోరీ సెల్స్. సో టూ సెల్స్ లో అమాంగ్ టూ సెల్స్ విచ్ సెల్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అంటే ఏంటి? ఏ సెల్స్ ప్రొడ్యూస్ Plasma చేస్తున్నాయి? cells, ma'am. ప్లాస్మా సెల్స్, Plasma cells. రైట్? సో ప్లాస్మా సెల్స్ మాత్రమే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మనకి మెమోరీ సెల్స్ దే జస్ట్ యాక్ట్ యాజ్ అన్ మెమోరీ, అంతే. సో నెక్స్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేశాక వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాంటీబాడీస్ రావు? Antibodies neutralize, opsonize, and destroy pathogens, ma'am. సో ఫస్ట్ యాంటీబాడీస్ న్యూట్రలైజేషన్ అండర్గో చేస్తుంది అండ్ ఆప్సనైజేషన్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ అప్పుడు ప్యాథోజన్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్టీరియా అమాంగ్ విచ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ వర్క్స్ బెస్ట్? Extracellular bacteria. ఎక్స్ట్రాసెల్లార్ బ్యాక్టీరియా. సో జనరల్ గా ఎక్స్ట్రాసెల్లార్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే ద బ్యాక్టీరియా విచ్ లివ్ అండ్ మల్టిప్లై అవుట్ సైడ్ ది హోస్ట్ సెల్. ఇప్పుడు మనం హోస్ట్ అనుకుందాం. సో మన బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది, సో అప్పుడు మనం హోస్ట్ అవుతాం దానికి. సో ఎంట్రీ ఇచ్చాక జనరల్ గా బాడీలోనే ఉంటుంది, బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ అనేవి మన బాడీ బయట జరుగుతున్నాయి, అంటే హోస్ట్ సెల్ కాకుండా బయట జరుగుతున్నాయి, అవుట్ సైడ్ ది హోస్ట్ సెల్. సో ఇలాంటి బ్యాక్టీరియా ఏవైతే ఇలా అవుట్ సైడ్ ది హోస్ట్ సెల్ లో సెల్ మల్టిప్లికేషన్ చేసే బ్యాక్టీరియాని ఎక్స్ట్రా సెల్యులర్ బ్యాక్టీరియా అంటాం. సో కమింగ్ టు ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా, ఇట్ గెట్స్ మల్టిప్లైడ్ విత్ ఇన్ అవర్ హోస్ట్ సెల్. So that is the main difference between extracellular bacteria and intracellular bacteria. So next ఏంటి? Toxins. So next Viruses before Viruses before entering cells.
వైరసెస్ బిఫోర్ ఎంటరింగ్ ది సెల్స్. సో వైరసెస్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వకముందే వాటిని డిస్ట్రాయ్ చేసేది హ్యూమరల్ ఇమ్యూనిటీ. So coming to cell-mediated immunity, so what type of cells takes the mechanism in this immunity? T cells. T cells, right? So మనకి types of T cells ఏమేమి చెప్పాను మీకు? What are the types of T cells involved in cell-mediated immunity? Three Three types. Helper T cells, ऊपर गए पानी एक चार तरह छोड़ने का पाइप निकाल देने का पिंटू पैसा ना చెప్పండి. Helper T cells, Cytotoxic T cells. Regulatory. Regulatory T cells. yes. Helper T cells, Cytotoxic T cells. Regulatory T cells. ओ झाड़ा बड़े हैं right. So what does helper T cells do? इंद्रा मार Active B cells and macrophages. It activates the B cells and macrophages. So cytotoxic T cells ఏం చేస్తున్నాయి? Kill infected or cancer cells. ఎవరది డిస్టర్బెన్స్ వస్తుంది బాగా మ్యూట్ చేసుకోండి. ఓకే. సో సైటోటాక్సిక్ టీ సెల్స్ వచ్చేసి ఏం చేస్తున్నాయి? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఇట్ ఈస్ కిల్లింగ్? Cancer Killing- cells are infected. ఇన్ఫెక్టెడ్ ఆర్ క్యాన్సర్ సెల్స్. సో ఏవైతే ఇన్ఫెక్షన్ కాజ్ చేసే సెల్స్ ఉంటాయో అలాంటివి లేదా క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేసే సైటోటాక్సిక్ టీ సెల్స్. సో రెగ్యులేటరీ టీ సెల్స్ ఏం చేస్తున్నాయి? వాట్ డస్ రెగ్యులేటరీ టీ సెల్స్ డూ? Control immune response. It controls the immune responses. Response. Right. It controls the immune responses. సో ఏవైతే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటాయో, సో ఏవైతే టైప్స్ ఆఫ్ సెల్స్ మనకి ఇమ్యూనిటీలోనే ఇమ్యూన్ రెస్పాన్సెస్ జనరల్గా జనరేట్ అవుతూ ఉంటాయి. సో అలా ఇమ్యూన్ రెస్పాన్సెస్ జనరేట్ అవుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసే యాక్టివిటీ ఎవరు చేస్తున్నారంటే రెగ్యులేటరీ టీ సెల్స్. They are regulating, they are controlling the immune responses created by the immunity cells. So among which bacteria, which types of pathogens this immunity works best? Virus infected cells. Virus infected cells, inka Cancer cells. cancer cells, Intracellular bacteria. intracellular bacteria, right? So next coming to active immunity. So innate immunity అయిపోయింది, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి యాక్టివ్ ఇమ్యూనిటీ ఉంది, పాసివ్ ఇమ్యూనిటీ ఉంది. అసలు యాక్టివ్ ఇమ్యూనిటీకి పాసివ్ ఇమ్యూనిటీకి డిఫరెన్స్ ఏంటి? సో యాక్టివ్ ఇమ్యూనిటీ చెప్పండి, డిఫరెన్స్ ఏంటో యాక్టివ్ కి పాసివ్ కి? ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. డయాగ్రామ్ లో ఏముందో చూసి చెప్పండి నాకు. డిఫరెన్స్ ఏంటి యాక్టివ్ కి పాసివ్ కి? క్లియర్ గా అబ్జర్వ్ చేసి చెప్పండి. What is the difference between active and passive? Active immunity అనేది మనకి ఉంటుంది. Active immunity అనేది మనకి ఓన్ ఇమ్యూనిటీ ఉంది. యా, సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కమింగ్ టు పాసివ్, పాసివ్ ఏంటి? Passive అనేది మదర్ నుంచి వస్తుంది. పాసివ్ అనేది ట్రాన్స్ఫర్ ఫారిన్ అంటే మదర్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్. సో ఫారిన్ యాంటీబాడీస్ అనేది మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఇమ్యూనిటీ మన ఇమ్యూన్ సిస్టమ్ లోకి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్.
సో యాక్టివ్ ఇమ్యునైజేషన్లో యాక్టివ్ ఇమ్యూనిటీలో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎప్పుడైతే కావాల్సినప్పుడల్లా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే మన బాడీ నుంచి అవ్వట్లేదు యాంటీబాడీస్ ప్రొడక్షన్, మనం బయట నుంచి, దట్ మీన్స్ ఫారిన్ యాంటీబాడీస్ని తీసుకొచ్చి బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్. సో వాట్ ఆర్ ది టైప్స్? సో మళ్ళీ మనకి యాక్టివ్లో న్యాచురల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఉంది. ప్యాసివ్ ఇమ్యూనిటీలో కూడా న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. So let's see. Active immunity is when your own immune system produces antibodies after exposure. సో ఎప్పుడైతే ప్యాథోజన్ కి మన బాడీ ఎక్స్పోజ్ అవుతుందో సూన్ ఆఫ్టర్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, యాక్టివేట్ అయిపోయి ఇమ్యూన్ రెస్పాన్సెస్ పంపించేసి, సో బి సెల్స్ వాటిని రికగ్నైజ్ చేసి ప్లాస్మా సెల్స్ గా డివైడ్ అయిపోయి ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ జనరలీ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో క్యారెక్టరిస్టిక్స్, ఇది ఏంటంటే మన బాడీ ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి జనరల్ గా ఇట్ టేక్స్ టైం. సో ఇట్ టేక్స్ టైం, ఇట్ డెవలప్స్ స్లోలీ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎ లాంగ్ లాస్టింగ్ మెమొరీ. So it is very specific. So what are the types of active immunity? Natural active, artificial active. So natural active occurs after natural infection. సో న్యాచురల్ యాక్టివ్ అంటే జనరల్గా ఇట్ అకర్స్ ఆఫ్టర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్. సో న్యాచురల్గా ఒక ప్యాథోజన్ మన బాడీకి ఎక్స్పోజ్ అయింది, సో ఆటోమేటిక్గా అప్పుడు మన బాడీ వచ్చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ కమ్స్ అండర్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే న్యాచురల్గా మనం ఒక ప్యాథోజన్కి కానీ ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మన బాడీ న్యాచురల్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్ విచ్ గివ్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. సో ఒకసారి లైఫ్లో మనము చికెన్ పాక్స్కి ఎక్స్పోజ్ అయ్యాం. సో చికెన్ పాక్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు చికెన్ పాక్స్ యొక్క ఆ వైరస్ ఏదైతుందో దానికి క్యారెక్టరిస్టిక్ ఏంటి, దాని మెకానిజం ఏంటి, దాని యాంటీజెన్స్ ఎలా ఉంటుంది, యాంటీజెన్ బైండింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, సో ఇదంతా కూడా యాక్టివ్ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, ఒకసారి స్టడీ చేసి తర్వాత మెమొరైజ్ చేసుకుంటుంది. సో వన్స్ చికెన్ పాక్స్ అనేది లైఫ్లో అటాక్ అయ్యాక ఇంకోసారి జరగదు. ఎందుకు? ఇట్ హ్యాస్ మెమొరీ. సో సెకండ్ టైం ఏదైనా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆటోమేటిక్గా యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది మెమొరైజ్ చేసేసుకొని ఆ ప్యాథోజన్స్ ఏవైతున్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో వన్స్ అ చికెన్ పాక్స్, దెర్ ఇస్ నో చికెన్ పాక్స్ ఇన్ లైఫ్ టైమ్. సో ఇట్ గివ్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. సో అందుకే యాక్టివ్ ఇమ్యూనిటీ ఇట్ హ్యాస్ లాంగ్ లాస్టింగ్ మెమొరీ. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది? ఇట్ అకర్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే ఇమ్యూనిటీని మనం ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటున్నాం. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ మీన్స్ మనం ఆర్టిఫిషియల్ వేస్లో వ్యాక్సిన్ తీసుకోవడం ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కానీ న్యాచురల్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఇట్స్ అ ఫారిన్ యాంటీబాడీ, ఫారిన్ మెటీరియల్స్ అన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ జనరల్లీ ఇట్ అకర్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నామో వ్యాక్సిన్ తర్వాత బిల్డ్ అయ్యే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటున్నాము. సో ఎగ్జాంపుల్స్ మీజిల్స్ వైరస్ వ్యాక్సిన్. సో మీజిల్స్ వచ్చాయి, సో మీజిల్స్ వచ్చాక వ్యాక్సిన్ తీసుకున్నాము. సో వ్యాక్సిన్ తర్వాత వచ్చే ఇమ్యూనిటీ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అదే ఇందాక న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నాను, చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ రాకముందు కూడా మనం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆఫ్టర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఆర్ బిఫోర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్. సో అక్కడ మన వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమ్యూనిటీ డెవలప్ అవ్వట్లేదు, ముందే ఇమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ న్యాచురల్ యాక్టివ్ అండ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్. సో నెక్స్ట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. So passive immunity is when ready-made antibodies are given to a person. Ready-made antibodies అంటే ఫారెన్ యాంటీబాడీస్. ఆల్రెడీ బయట నుంచి మనం యాంటీబాడీస్ని కలెక్ట్ చేసేసుకొని అవి స్టోర్ చేసేసుకొని యాంటీబాడీస్ అని మనం త్రూ వ్యాక్సిన్స్, త్రూ ఇంజెక్షన్స్ మనం ఇస్తున్నాం ఒక పర్సన్కి. సో దట్ ఈస్ పాసివ్ ఇమ్యూనిటీ. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఇమీడియట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీరు యాక్టివ్లో చూసుకుంటే స్లోగా డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ అనేది, బట్ ఇక్కడ ప్యాసివ్లో చూసుకుంటే
ఇది ఫారెన్ కాబట్టి ఫారెన్ యాంటీబాడీ కాబట్టి జనరల్ గా ఇమీడియట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇమీడియట్ రెస్పాన్సెస్, క్విక్ రెస్పాన్సెస్ ఉంటాయి వెన్ ఎవర్ ఎక్స్పోజ్ టు ప్యాథోజన్. అండ్ దిస్ ఇస్ వెరీ షార్ట్ లివ్డ్. మనకి యాక్టివ్ లో ఉన్నట్టు ఇక్కడ లాంగ్ మెమొరీ అనేది ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. సో యాక్టివ్ లో లాంగ్ మెమొరీ ఉంటుంది, లైఫ్ లాంగ్ మెమొరీ ఉంటుంది. బట్ ప్యాసివ్ వచ్చేసరికి షార్ట్ లివ్డ్ ఉంటుంది. సో ఇక్కడ మెమొరీ అనేది అంతగా ఉండదు. సో ఫస్ట్ ప్యాథోజన్ కి వేరియంట్స్, సెకండ్ ప్యాథోజన్ కి వేరియంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా? పనిచేయదు. బికాస్ వేరియంట్స్ డిఫరెన్స్ ఉన్నాయి అక్కడ. సో మెమొరీ అనేది ఉండదు. మళ్ళీ ఆ సెకండ్ వేరియంట్ కి మనం ఇంకో వ్యాక్సిన్, ఆ సెకండ్ వేరియంట్ స్టడీ చేసి అప్పుడు ఇంకో వ్యాక్సిన్ డెవలప్ చేయాలి. సో hence it is very short lived. It has no memory, and this is very important in emergencies. సో ఎమర్జెన్సీలో మనకి అప్పటికప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది మనం జనరేట్ చేయలేము. అప్పటికప్పుడు యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి, అది రికగ్నైజ్ చేసుకోవాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. సో ఎమర్జెన్సీ కేసెస్లో ఏం చేస్తారు? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంజెక్ట్ ది రెడీమేడ్ యాంటీబాడీస్. సో టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ: న్యాచురల్ ప్యాసివ్ అండ్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్. సో న్యాచురల్ ప్యాసివ్ లో ఏమున్నాయి? మదర్ టు బేబీ, త్రూ ప్లెసెంటా, త్రూ బ్రెస్ట్ మిల్క్. సో త్రూ ప్లెసెంటాలో మనకి జనరల్ గా ఇమ్యునోగ్లోబులిన్ G ఉంటుంది, అండ్ బ్రెస్ట్ మిల్క్ లో ఇమ్యునోగ్లోబులిన్ A ఉంటుంది. సో దీస్ ఆర్ న్యాచురల్ ప్యాసివ్. సో సూన్ ఆఫ్టర్ ఇప్పుడు బేబీ మనకి ఓమ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. సో ప్లెసెంటాలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. సో అప్పుడు ఆబ్వియస్ గా IgG ఇమ్యునోగ్లోబులిన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి యాంటీబాడీస్ అనేది త్రూ ప్లెసెంటా బేబీకి రీచ్ అవుతున్నాయి. అండ్ త్రూ బ్రెస్ట్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి సో విత్ ది so through breast milk, immunoglobulin A is generally given to, it is అంటే బ్రెస్ట్ మిల్క్ త్రూ యాంటీబాడీస్ అనేవి మదర్ టు బేబీ రీచ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అ న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ గా మన బాడీలో డెవలప్ అవుతున్నాయి ప్లెసెంటా అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేవి. సో కమింగ్ టు ఆర్టిఫిషియల్ ప్యాసివ్. సో ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఎలా ఉంది? జనరల్లీ దీస్ ఆర్ గివెన్ యాజ్ ఇంజెక్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ వ్యాక్సిన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీ రేబీస్ సీరం ఉంది. సో రేబీస్ డిసీజ్ కి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం, విచ్ ఇస్ యాంటీ-1. సో దట్ ఇస్ యాంటీ రేబీస్ సీరం అండ్ యాంటీ వెనమ్. సో స్నేక్ బైట్ ఉంది, సో యాంటీ వెనమ్ ఇస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో హెపాటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ ఉంది, HBIG. సో హెపాటైటిస్ బి ఇట్స్ అ వైరస్. సో ఆ వైరస్ ని ఆ వైరస్ ని నుంచి ప్రొటెక్ట్ చేసేది బాడీని ఇమ్యునోగ్లోబులిన్, హెపాటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ అనేది మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే త్రూ ది హెల్ప్ ఆఫ్ injections or vaccines. So these are all considered as an artificial process of passive immunity. So natural process of passive immunity ఎలా ఉంటున్నాయి? బాడీలో ఆటోమేటిక్ గా రెడీమేడ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి త్రూ కొలాస్ట్రమ్, త్రూ IgA అండ్ త్రూ ప్లెసెంటా యాజ్ IgG. So what is active immunity? Active immunity is when your own immune system produces antibodies after exposure. Our own immune system produces antibodies after exposure to a pathogen. And what are the characteristics of active immunity? It develops slowly, long-lasting, specific. It develops slowly, it has long-lasting memory, and it is very specific type of immunity. And what are the types? Yes, ma'am. Natural active immunity, ma'am. Artificial active immunity. Natural active and artificial active. So natural active ki artificial active ki difference ఏంటి?
ఇట్స్ ఆఫ్టర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్, ఆర్టిఫిషియల్ యాక్టివ్లో ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఉంటుంది. సో న్యాచురల్ యాక్టివ్ ఈస్ ఆఫ్టర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్. సో ఆఫ్టర్ న్యాచురల్ ఇన్ఫెక్షన్లో మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. బట్ ఆర్టిఫిషియల్ యాక్టివ్లో ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ? Getting chickenpox on lifelong immunity, ma'am. Getting chickenpox. So chickenpox is an example of natural Chickenpox. active immunity. Artificial active ఏంటి example? Yes, ma'am. Artificial active కి Measles vaccine, long-term immunity. yeah, Measles, measles, ma'am. measles vaccine. Measles vaccine. Yeah, measles vaccine, Vaccine. it gives so what is passive immunity? When ready-made antibodies are given to a person, ma'am. So ready-made antibodies అంటే those are foreign antibodies. సో మన బాడీ ప్రొడ్యూస్ చేయలేని యాంటీబాడీస్ బయట నుంచి మనం బాడీకి ఇంజెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ రెడీమేడ్ యాంటీబాడీస్. అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాసివ్ ఇమ్యూనిటీ? Immediate Date, protection. short lived, no memory, important in emergencies. Immediate protection, short-lived, and it is very important in emergencies. So why it is important in emergencies? ఎందుకు innate immunity, sorry, active immunity ఎందుకు అవ్వట్లేదు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ టైంలో? వై ఓన్లీ పాసివ్ ఇమ్యూనిటీ? చెప్పండి. ఎందుకంటే పాసివ్ ఇమ్యూనిటీలో రెడీమేడ్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. రైట్. సో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేది రెడీమేడ్ గా ఉంటాయి. సో మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవైలబుల్ గా ఉంటున్నాయి కాబట్టి passive immunity is very important in emergencies. So what are the types of passive immunity? Natural passive immunity. Artificial passive Natural immunity. passive and artificial passive. So examples చెప్పండి natural Yes. passive immunity కి. మదర్ టు బేబీ Mothers to baby through Mother to placenta. baby through Through placenta. placenta, IgG, Hmm, through right. breast milk, IgM. రైట్. సో ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీ ఎలా ఇస్తున్నారు జనరల్ గా? మనం ఎలా అక్వైర్ చేసుకుంటున్నాం ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీకి? Injection of antibodies. ఇంజెక్షన్. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ది యాంటీబాడీస్. సో ఇంజెక్షన్స్ లో మనకి యాంటీబాడీస్ జనరల్ గా ఉంటున్నాయి. Yes. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇంజెక్షన్స్. Anti-rabies serum, anti-venom, hepatitis B immunoglobulin. HBI. Right. So anti-rabies HBIG. serum, anti-venom, hepatitis B immunoglobulin. So these are the examples of artificial passive immunity. So how many types of immunity we have in our body? So complete గా ఎన్ని types of immunities ఉన్నాయి చెప్పండి. 4, ma'am. 4 types of immunity. ఏంటవి? Innate immunity, Immediate చెప్పండి. protection. innate immunity, Yeah. adaptive immunity, Yeah. అక్వైర్డ్ active immunity, రైట్. ఇంకా ఇన్నేట్, అక్వైర్డ్. సో అక్వైర్డ్ లో మళ్ళీ Adaptive. టైప్స్ ఉన్నాయి. అక్వైర్డ్ లో టైప్స్ ఏంటి? Right. చెప్పండి. humoral immunity, cell Yeah. mediated immunity. Yeah, humoral and cell mediated. So next, active immunity and passive immunity. So these are the types of immunities. Okay.
సో నెక్స్ట్ కమింగ్ టు ఫిజియాలజీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో మీరు ఇంతసేపు చూసిందంతా అనాటమీ. సో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్, టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్, టైప్స్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ఇవన్నీ చూసారు కదా, ఇదంతా కూడా అనాటమీ. సో కమింగ్ టు నో ఫిజియాలజీ. సో ఇమ్యూన్ సిస్టమ్ ఫిజియాలజీ ఎలా ఉంటుంది? సో హౌ ఆల్ దీస్ ఇమ్యూన్ సెల్స్, ఇమ్యూన్ ఆర్గాన్స్ అండ్ మాలిక్యూల్స్ వర్క్ టుగెదర్. సో ఎలా వర్క్ చేస్తున్నాయి? సో మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, టాక్సిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ అబ్నార్మల్ సెల్స్ లైక్ క్యాన్సర్ సెల్స్. సో క్యాన్సర్ సెల్స్ అంటే దే ఆర్ నాట్ నార్మల్ సెల్స్. అన్కంట్రోల్డ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ అబ్నార్మల్ సెల్స్. సో ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉన్నాయి, ఇన్ఫెక్టెడ్ సెల్స్ కూడా అబ్నార్మల్ సెల్స్ అని అంటున్నాం. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి, టాక్సిన్స్ నుంచి, పాథోజన్స్ నుంచి ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సెల్స్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, బాడీని ఎలా వర్క్ చేస్తున్నాయి. సో ఇదంతా కూడా మన ఫిజియాలజీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లో నేర్చుకుంటారు. అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ ఫిజియాలజీ. సో జనరల్ గా ఇమ్యూన్ ఫిజియాలజీ ఎలా ఉంటుంది? 3 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి రికగ్నిషన్, సెకండ్ రెస్పాన్స్ అండ్ థర్డ్ మెమొరీ. సో ఫస్ట్ ఏదైనా ప్యాథోజన్ ఉంది, దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఇమ్యూన్ ఫిజియాలజీ ఏంటంటే రికగ్నిషన్. సో రికగ్నిషన్ అయిపోయింది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి ఆ ప్యాథోజన్కి. అండ్ థర్డ్ వచ్చేసి మెమొరీ. సో మెమొరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ప్యాథోజన్ సెకండ్ టైం అటాక్ ఉన్నప్పుడు, సెకండ్ టైం ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఈ మెమొరీ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో ఇమ్యూన్ సిస్టమ్ నీడ్స్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ. అది కూడా షార్ట్ టర్మ్ మెమొరీ కూడా కాదు, లాంగ్ టర్మ్ మెమొరీ. అండ్ రికగ్నిషన్ లో ఇలా. సో రికగ్నిషన్ లో ఏం జరుగుతుంది? ఇట్ డిటెక్ట్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, టాక్సిన్స్, parasites, and also damaged or cancerous cells. So infected cells or damaged cells and also cancer cells. సో ఇవన్నీ ఇలాంటి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఏవైతే బాడీకి హార్మ్ క్రియేట్ చేస్తున్నాయో వాటన్నిటిని డిటెక్ట్ చేస్తుంది. సో దట్ కమ్స్ అండర్ రికగ్నిషన్. అండ్ సెకండ్ ఈస్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఈస్ యాక్టివేషన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్, ఇన్ఫ్లమేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్ అండ్ కిల్లింగ్ ఆఫ్ ప్యాథోజన్స్. సో రెస్పాన్స్ అనేది ఫస్ట్ మనం ప్యాథోజన్ ఏదైతే రికగ్నైజ్ చేస్తున్నామో తర్వాత మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఇమ్యూన్ రెస్పాన్సెస్ జనరేట్ చేస్తుంది. సో ఇలా జనరేట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ యాక్టివేటింగ్ ది ఇమ్యూన్ సెల్స్. సో బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. టీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది టు కిల్ ది ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఆర్ క్యాన్సరస్ సెల్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్ఫ్లమేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్. అండ్ లాస్ట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే టు డెస్ట్రాయ్ ది ప్యాథోజన్స్. సో ది టార్గెట్ ఈస్ టు డెస్ట్రాయ్ ది ప్యాథోజన్స్. సో దానికోసమే కదా రికగ్నిషన్, రెస్పాన్స్ అండ్ మెమొరీ ప్రతిదీ కూడాను. అండ్ మెమొరీ. సో ద ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ రిమెంబర్స్ ది ప్యాథోజన్స్. సో ఎప్పుడైతే ఒక ప్యాథోజన్ ని అటాక్ చేస్తుందో ఇమ్యూన్ సిస్టమ్ ఆ ప్యాథోజన్ ని కంప్లీట్ గా స్టడీ చేసి ఆ ప్యాథోజన్ గురించి మొత్తం మెమొరీని క్రియేట్ చేసుకుంటుంది, మెమొరీ బి సెల్స్ లో స్టోర్ చేసుకుంటుంది. So whenever it is necessary, whenever it is required, the memory cells generates the information so that ఇంకోసారి సెకండ్ టైం ఆ ప్యాథోజన్ మన బాడీని అటాక్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇట్ గివ్స్ ఎ ఫాస్టర్ అండ్ స్ట్రాంగర్ రెస్పాన్స్ డ్యూరింగ్ రింగ్ ఇన్ఫెక్షన్. సో రింగ్ ఇన్ఫెక్షన్ అప్పుడు, సెకండ్ టైం ఎక్స్పోజర్ అప్పుడు ఫాస్టర్ అండ్ స్ట్రాంగర్ రెస్పాన్స్ ఇవ్వడంతో డెస్ట్రాయ్ అనేది త్వరగా అవుతుంది. సో దట్ అవర్ బాడీ డజంట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎనీ ప్యాథోజన్. So what is the overview of immune physiology? What are the 3 major functions? Im- 3 major functions. Recognition, response, memory. Recognition, response and memory. So these 3 are very important in immune system physiology. So ఈ 3 లేకపోతే ఇమ్యూన్ సెల్స్ ఏవి కూడా వర్క్ చేయవు కదా. సో ఈ 3 మేజర్ ఫంక్షన్స్ అనేవి నెసెసరీ. బాడీ ఇమ్యూనిటీ బిల్డప్ చేయాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ బాడీ బయట నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని డిస్ట్రాయ్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ 3 మేజర్ ఫంక్షన్స్ అనేది మన బాడీ డెవలప్ చేసుకోవాలి.
And first is recognition. So what happens in recognition? Detecting Bac- harmful organisms, It detects the harmful bacteria, viruses, organisms, right? So fungi. examples of harmful organisms ఏంటి? Bacteria, Bacteria, virus, fungi, parasites, Bacteria, toxins, fungi, viruses, fungi, cancers, parasites, virus, fungi, toxins. parasite, Yeah, toxic, right. on damage, damaged and plus cancerous toxic. cells. Damaged or cancerous cells, right? And response, what do you mean by response? Activation of Activation of immune cells, cells, inflammation, formulations, antibody production, and killing of pathogens. Activation of immune cells. So immune cells అంటే మనకి మళ్ళీ అన్నీ వస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ వస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి, ప్లేట్లెట్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బి సెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పి సెల్స్, ఇన్ఫ్లమేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా. అండ్ మెమొరీలో ఏమవుతుంది? The immune system remembers pathogens faster, stronger response during or infection. The immune system Reinfection. remembers the pathogens. So remembering the pathogens, it generally gives a faster, stronger response during reinfection. Second time, exposure. Yes. So next is physiology of innate immunity. సో innate immunity జనరల్గా బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటున్నాం. ఎందుకు అంటే బై బర్త్. సో బై బర్త్ నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది బాడీలో డెవలప్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో ఇట్ రియాక్ట్స్ ఇమీడియట్లీ అండ్ వితౌట్ రిక్వైరింగ్ ప్రీవియస్ ఎక్స్పోజర్. సో innate immunity అనేది మనకి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది ప్రీవియస్ ఎక్స్పోజర్ లేకపోయినా. అంటే ఒక ప్యాథోజన్ అనేది ఫస్ట్ టైం మన బాడీకి అటాక్ చేస్తుంది అన్నప్పుడు కూడా ఇనేట్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో దానికి అక్కడ మెమొరీ లేదు, అంటే ఇంతకు ముందు ఆ ప్యాథోజన్ అనేది ఎక్స్పోజర్ లేదు, అయినా కూడా ప్యాథోజన్ ది ఫస్ట్ టైం అటాక్ అయినప్పటికీ కూడా ఇనేట్ ఇమ్యూనిటీ రియాక్ట్ ఎలా చేస్తుందంటే ఇమీడియట్ రెస్పాన్స్, వెరీ క్విక్ రెస్పాన్స్. సో మనకి ఫిజియాలజీ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఫిజియాలజీ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్ ఉన్నాయి. సో హౌ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్. సో ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్ ని యూజ్ చేసుకొని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి యాంటీబాడీస్ ని, ఎలా బాడీని ప్యాథోజన్స్ ఎంట్రీని ప్రివెంట్ చేస్తున్నాయి అండ్ మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి స్కిన్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంటున్నాయి, స్టమక్ యాసిడ్స్ ఉంటున్నాయి, సలైవా అండ్ టియర్స్ ఉంటున్నాయి. సో స్కిన్ వచ్చేసి ప్రొడ్యూసెస్ కెరాటిన్ పిగ్మెంట్, రైట్? సో స్కిన్ లో మనకి కెరాటిన్ పిగ్మెంట్, కెరాటిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో విచ్ యాక్ట్స్ as a mechanical barrier. So sebum releases fatty acids, sebum and sweat. So these are all comes under physical barriers, mechanical barriers. So ivanni kuda they act as they prevent the entry of the pathogens. So sebum releases fatty acids means antibacterial, అంటే bacterial pathogens ని బాడీకి ఎంట్రీ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది sebum. And sweat, it contains lysozyme enzyme. సో లైజోజైమ్ ఎంజైమ్ అనేది ఇట్స్ అన్ యాసిడిక్ ఇన్ నేచర్. సో జనరల్ గా బ్యాక్టీరియల్ సెల్స్ కానీ ఏ వైరస్ సెల్స్ కానీ వచ్చినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ యాసిడిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఇస్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. సో మ్యూకస్ మెంబ్రెయిన్స్ చెప్తా, మనకి ఇంటెస్టైనల్ వాల్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా సరౌండ్ చేసే అవుటర్ లేయర్ మెంబ్రెయిన్ ఈస్ మ్యూకస్ మెంబ్రెయిన్. సో ఇట్ సెక్రీట్స్ ది మ్యూకస్. సో జనరల్ గా బాడీలో ఉన్న మెంబ్రెయిన్స్ అన్ని, intestinal membranes అన్ని కూడా the secreted mucus. So mucus is a sticky fluid like natured. సో ఏం చేస్తుంది మ్యూకస్ జనరల్ గా ఎలా బిల్ట్ అయి ఉంది అంటే మైక్రోబ్స్ ట్రాప్ చేయడానికి మీకు ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఆ వెబ్ లైక్ స్ట్రక్చర్ లో మనకి మైక్రోబ్స్ అన్ని కూడా ట్రాప్ అవుతున్నాయి. అండ్ సీలియా. సో సీలియా మనకి ఇట్ హెల్ప్స్ ఫర్ ది మూమెంట్. సో జనరల్ ఇట్ పుషెస్ ది ప్యాథోజన్స్ అవుట్. సో మూమెంట్ కి హెల్ప్ చేసే సీలియా కాబట్టి ఆ ప్యాథోజన్స్ అన్ని మనకి మ్యూకస్ ట్రాప్ చేస్తే సీలియా వచ్చేసి ప్యాథోజన్స్ మన బాడీ బయటికి పంపించేస్తున్నాయి. ఇట్ ఈస్ పుషింగ్ అవుట్. ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ ఆఫ్ ది ప్యాథోజన్స్ అండ్ సెండింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ, అవుట్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్, అవుట్ ఆఫ్ ది డైజెస్టివ్ ట్రాక్ట్. అండ్ స్టమక్ యాసిడ్. సో స్టమక్ మీ అందరికి తెలుసు ఇట్ ఈస్ వెరీ యాసిడిక్ ఇన్ నేచర్. సో ఆ స్టమక్ లో మనకి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది.
సో ఆబ్వియస్లీ ఇట్ కిల్స్ ది స్వాలోయిడ్ పాథోజన్. సో ఫుడ్ తో పాటు మనకి ఏవైతే పాథోజన్స్ ఫుడ్ తో స్వాలో అయి మనకి స్టమక్ వరకు రీచ్ అయిన పాథోజన్స్ ఉంటాయి కదా, అన్ని కూడా మనకి మౌత్ లోనే ఇంకా డైజెస్టివ్ ట్రాక్ లోనే ప్యూరిఫై అవ్వాలని లేదు, డిస్ట్రాయ్ అవ్వాలని లేదు. కొన్ని ఫుడ్ తో పాటు స్వాలో అయిపోయి స్టమక్ వరకు రీచ్ అవుతాయి. సో అలా ఏవైతే రీచ్ అయిన పాథోజన్స్ ఉంటాయో వాటిని స్టమక్ లో టు విత్ ది హెల్ప్ ఆఫ్ HCl, ఇట్స్ డ్యూ టు ఇట్స్ acidic nature, it kills all these swallowed pathogens. And next saliva and tears. సో సలైవాలో టీయర్స్ లో మనకి జనరల్ గా లైసోజైమ్ ఎంజైమ్ ఉంటుంది. ఇట్ డెస్ట్రాయ్ ది బ్యాక్టీరియల్ సెల్ వాల్స్. సో డైరెక్ట్ గా మన బ్యాక్టీరియల్ సెల్ వాల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది దిస్ లైసోజైమ్ ఎంజైమ్. సో సెకండ్ మెకానిజం ఏంటి మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీలో అంటే ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ. సో మీకు ఫాగోసైటోసిస్ చెప్పాను జనరల్ గా రికగ్నిషన్ అండ్ డైజెషన్ అండ్ డిస్ట్రాయింగ్ ఆఫ్ ది పాథోజన్. సో మనకి ఫాగోసైటోసిస్ ఫిజియాలజీలో ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ అండ్ డెండ్రిటిక్ సెల్స్. సో దీస్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫాగోసైటోసిస్. సో వాట్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ ఫాగోసైటోసిస్? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కీమోటాక్సిస్. సో కీమోటాక్సిస్ అంటే సెల్స్ మూవ్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ సిగ్నల్స్. సో ఇన్ఫెక్షన్ జరుగుతుంది, మనకి పాథోజన్ డిటెక్ట్ అయింది. సో ఆ సిగ్నల్స్ అనేవి మనకి సెల్స్ పాస్ అవుతున్నాయి. సో దట్ సెల్స్ మూవ్ టువర్డ్స్ ది ఇన్ఫెక్షన్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఈస్ అదరెన్స్. సో అదరెన్స్ అంటే అటాచ్మెంట్, సింపుల్ మీనింగ్. సో ఫాగోసైట్ ఇట్ బైండ్స్ టు పాథోజన్. సో ఏవైతే ఫాగోసైట్స్ ఉన్నాయో, సో న్యూట్రోఫిల్స్ కానీ మ్యాక్రోఫిల్స్ కానీ డెండ్రిటిక్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళి పాథోజన్స్ కి బైండ్ అవుతున్నాయి, పాథోజన్ కి అటాచ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈస్ ఎన్గల్ఫ్మెంట్. ఇట్ ఫార్మ్స్ ఎ ఫాగోసోమ్. సో ఎప్పుడైతే ఫాగోసైట్ మనకి పాథోజన్ కి అటాచ్ అవుతుందో అప్పుడు జనరల్ గా ఏం ఫామ్ అవుతుంది అంటే ఫాగోజోమ్ ఫామ్ అవుతుంది. ఫాగోజోమ్ విచ్ హ్యాస్ దిస్ గ్రాన్యూల్స్ ఇన్ ఇట్. అండ్ ఫ్యూజన్. సో నెక్స్ట్ ఫాగోజోమ్ ఫామ్ అయ్యాక మనకి ఫాగోజోమ్ ప్లస్ లైజోజోమ్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇట్ ఫార్మ్స్ ఫాగోలైజోజోమ్. సో దీస్ ఆల్ ఆర్ సెల్ ఆర్గనల్స్. సో లైజోజోమ్ అనేది ఇట్స్ ఎ సెల్ ఆర్గనల్, రైట్? సో డైజెషన్. సో ఫాగోలైజోజోమ్ ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ ఎలా అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. సో లైజోజైమ్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి కదా. సో విత్ దిస్ హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ డైజెషన్ టేక్స్ ప్లేస్ అండ్ ఇట్ కిల్స్ ది మైక్రోబ్స్. సో లాస్ట్ కి ఎక్సోసైటోసిస్, వేస్ట్ ఇస్ ఎక్స్పెల్డ్. సో మైక్రోబ్స్ ని కిల్ చేశాక ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా బాడీ నుంచి బయటికి ఎక్స్పెల్ అవుతుంది. సో దట్ ఈస్ ఎక్సోసైటోసిస్. సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి ఫాగోసైటోసిస్ అంటే. మనం ఒక పాథోజన్ ని రికగ్నైజ్ చేసి మన బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఈ యాంటీబాడీస్ అయినా ఈ ఫాగోసైట్స్ ఏవైతే సెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పాథోజన్ కి అటాచ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఫామ్ అయిపోయి డైజెషన్ తీసుకొని ఆ మైక్రోబ్స్ ని కిల్ చేయడానికి మనకి దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ అండర్ దట్ ఫిజియాలజీ. సో మీకు డయాగ్రామ్ చూసినట్టయితే ఫస్ట్ మీకు రికగ్నిషన్ ఆర్ బైండింగ్ ఉంటుంది. సో పాథోజన్ ఆర్ అపోప్టోటిక్ సెల్. సో ఫస్ట్ రికగ్నైజేషన్ అండ్ నెక్స్ట్ బైండింగ్. సో సెకండ్ ఏంటి? టార్గెట్ ఇంటర్నైజేషన్. థర్డ్ ఫాగోజోమ్ మెచ్యురేషన్. సో టార్గెట్ అనేది మనకు తెలిసింది, ఇప్పుడు టార్గెట్ సెల్ అనేది తెలిసింది. సో తర్వాత ఏమవుతుంది? ఫాగోజోమ్ మెచ్యురేషన్. సో ఎర్లీ ఫాగోజోమ్ వచ్చేసి లేట్ ఫాగోజోమ్ గా డివైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ phagosome, it undergoes lysis, it undergoes digestion and it forms phagolysosome. Then nucleus is formed. So ఇలా మన మైక్రోబ్ ని కిల్ చేస్తుంది phagocytes. So next physiology in innate immunity is inflammation physiology. So inflammation, it's a protective response. So steps ఏంటి ఇందులో? First step is tissue injury or infection. సో ఫస్ట్ టిష్యూ ఇంజురీ అన్న జరుగుతుంది లేదా ఇన్ఫెక్షన్ అన్న జరుగుతుంది. సో టిష్యూస్ గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ దెన్ రిలీజెస్ ఆఫ్ ది హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ బ్రాడికైనిన్. సో ఇవన్నీ పిగ్మెంట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సూన్ ఆఫ్టర్ ఎ టిష్యూ ఈస్ ఇంజూర్డ్. అండ్ దెన్ వాసోడైలేషన్ అంటే వైడనింగ్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్. సో విచ్ రిజల్ట్స్ ఇన్ రెడ్నెస్ ఆర్ హీట్. సో ఆటోమేటిక్ గా వాసోడైలేషన్ జరిగినప్పుడు రెడ్నెస్ ఆఫ్ ది సెల్స్ ఆర్ heat is produced from the cells and this increases the vascular permeability.
సో ఈజీ ఫ్లో ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేది జరుగుతుంది. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఫ్రమ్ నర్వ్ ఇరిటేషన్. సో స్వెల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నర్వ్ నుంచి మనకి ఇరిటేషన్ అనేది క్రియేట్ అయిపోయి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇమ్యూన్ సెల్స్ మైగ్రేట్. సో immune cells, what type of immune cells? Neutrophils first, then macrophages. So these migrate and this forms the inflammation, the redness or heat generating from the immune cells. And what is the purpose of this inflammation? Physiology. Nothing but it brings the immune cells to site and it kills the pathogens. So immune cells ni manaki ఏదైతే పర్టికులర్ సైట్, ఏదైతే ప్యాథోజన్ సైట్, ఎంట్రీ సైట్ ఉంటుందో ఆ పర్టికులర్ సైట్ కి ఇమ్యూన్ సెల్స్ ని తీసుకొని రావడం అండ్ మేకింగ్ ద ఇమ్యూన్ సెల్స్ టు కిల్ ది ప్యాథోజన్స్. సో దిస్ ఆల్ comes under inflammation physiology. And this inflammation physiology main purpose ఏంటి? ఒకటి bringing the immune cells to site, killing the pathogens and also promoting the healing. So once pathogen get destroyed, so మన immune cells need healing కాబట్టి వాటిని ప్రమోట్ చేసేది inflammation physiology. So what is the physiology of innate immunity? So innate immunity ని ఏమని పిలుస్తున్నాము? What does it is First line called of as? defense. First line of defense. First Right. line of ఎందుకు first line of defense గా పిలుస్తున్నాము? How it reacts? It Immediately. reacts immediately and Right. It without reacts requiring immediately and previous without requiring exposure. the previous exposure. సో ప్రీవియస్ ఎక్స్పోజర్ ఆఫ్ ది సేమ్ ప్యాథోజన్ లేకపోయినా కూడా మనకి జనరల్ గా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్ గా ఉంటుంది అండ్ రియాక్షన్ కూడా ఇమ్మీడియట్ గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫిజియాలజీ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్? సో ఎగ్జాంపుల్స్ చెప్పండి ఫిజికల్ అండ్ కెమికల్ బ్యారియర్స్ కి ఇన్నేట్ ఇమ్యూనిటీలో. Skin, స్కిన్, mucous membranes, మ్యూకస్ stomach మెంబ్రెయిన్స్, acid, స్టమక్ యాసిడ్ అండ్ stomach acid, saliva tears, saliva and tears. Right. These saliva are all considered as physical and Yes. chemical barriers. So how skin is tears involved in physiology of immune produce system? ఏం ప్రొడ్యూస్ చేస్తుంది స్కిన్? produces keratin mechanical barrier. So it produces keratin. It acts as a mechanical Mechanical barrier. barrier. So sebum releases what? Yes. Sebum releases what? Fatty acids, Fatty antibacterial. Right. So this fatty acid, it has antibacterial property. Yes, ma'am. So which protects against the bacterial pathogens. And sweat aim release చేస్తుంది. What type of enzyme it is releasing? అంటే lysozyme. Lysozyme. Okay. So next barrier Lysozyme. ఏంటి? స్కిన్ తర్వాత నెక్స్ట్ బ్యారియర్ Mucous membrane. మ్యూకోస్ మెంబ్రేన్ ఎక్కడ ఉంటుంది జనరల్ గా? Mucous membranes. మ్యూకస్ Hmm. మెంబ్రెయిన్స్ ఎక్కడ ఉంటున్నాయి జనరల్ గా? ఇట్ ఈస్ లైనింగ్ ఆఫ్ Secret ఆల్ ది mucus. secret ఇంటెస్టిల్. mucus. లేదు, నేను మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే ఏంటి అని చెప్తున్నా. జనరల్ గా మన ఇంటెస్టినల్ మెంబ్రెయిన్స్, ఇంటెస్టినల్ వాల్స్ అన్నిటినీ కూడా లేయర్ లాగా వాటి చుట్టూ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ది అవుటర్ మెంబ్రెయిన్, ఇట్ లైన్స్ ఆల్ ది ఇంటెస్టినల్ membranes. So it is called as a mucous membrane. So what does mucous membrane secrete? Traps It secretes microbes. Mucus, ma'am. mucus. So function of mucus ఏంటి? Mucus. Function It of traps mucus. microbes. It traps the microbes. So what does cilia do after trapping the microbes? Push pathogens outside. It pushes the pathogens. Correct. సో మనకి మ్యూకస్ అనేది మైక్రోబ్స్ ని ట్రాప్ చేస్తుంటే సిలియా అనేది ట్రాప్ అయిన మైక్రోబ్స్ ని బాడీ అవుట్. సో అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఇట్ ఈస్ పుషింగ్ ది పాథోజన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో వాట్ ఇస్ స్టమక్ సెక్రీటింగ్? స్టమక్ ఏం సెక్రీట్ చేస్తుంది? HCl. HCl. So what is the nature of stomach? Acidic, basic or neutral? నేచర్ ఏంటి స్టమక్ ది? Acid. Acidic nature. So stomach is acidic nature. ఎందుకు అంటే it generally contains HCl. So what is the role of HCl in stomach?
Kills Kills swallow swallow. pathogens. ఇట్ కిల్స్ ది స్వాలోడ్ పాథోజన్స్. సో ఫుడ్ తో పాటు స్వాలో అయి స్టమక్ రీచ్ అయిన పాథోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కిల్ చేసేది స్టమక్ యాసిడ్ హెచ్సిఎల్. సో నెక్స్ట్ సలైవా అండ్ టీయర్స్, వాట్ డస్ ఇట్ కంటైన్? Lysosome destroy Lysozyme, bacterial cells right? It walls. contains lysozyme. So what is the function of lysozyme? Destroys the It destroys the which Destroys cell bacterial walls? cell walls. Yeah, so lysozyme it destroys the bacterial cell walls, right? సో సెకండ్ వచ్చేసి ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ. ఇది కూడా మనకి ఇన్నేట్ సిస్టమ్ లోనే జరుగుతుంది, ఇన్నేట్ ఇమ్యూనిటీ సిస్టమ్ లోనే. సో ఫాగోసైటోసిస్ అంటే జనరల్ గా ఫాగోసైట్స్ ఆర్ కన్సిడర్డ్ విచ్ ఇంక్లూడ్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్? ఫాగోసైట్స్ అంటే ఏం టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి మీకు? Neutrophils, macrophages, Yeah, neutrophils, macrophages, Dendritic cells. and dendritic cells. These are considered as phagocytes. dendritic సో ఫాగోసైటోసిస్ ఫిజియాలజీలో స్టెప్స్ ఏంటి? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? chemotaxis, కీమోటాక్సిస్. సో కీమోటాక్సిస్ లో adherence, మనకి ఏం జరుగుతుంది జనరల్ గా? cell move toward infection signals. అంటే మీనింగ్ Cells చెప్పండి. move toward infection signal. మనకి అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ అయిన చోట యా సెల్స్ అనేవి అక్కడికి వెళ్ళేలా యా సో సెల్స్ అనేవి మనకి ఇన్ఫెక్షన్ అయిన ప్లేస్, ఏదైతే ఇన్ఫెక్షన్ అవుతున్న ప్లేస్ ఉంటుందో అక్కడ నుంచి మనకి సిగ్నల్స్ అనేవి పాస్ అవుతున్నాయి కాబట్టి ఆ సెల్స్ అనేది ఆ ప్లేస్ కి ట్రావెల్ అయ్యేలా, మూవ్ అయ్యేలా చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కీమోటాక్సిస్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సెకండ్ స్టెప్ ఏంటి? అదరెన్స్. అదరెన్స్. సో అదరెన్స్ అంటే ఏం చెప్పాను మీకు? సింపుల్ వర్డ్ ఏంటి అదరెన్స్ అంటే? అదరెన్స్ అంటే అటాచ్మెంట్. సో అదరెన్స్ మీన్స్ అటాచ్మెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అదరెన్స్ లో? Phagocytes bind to pathogen. ఫాగోసైట్స్ ఇట్ బైండ్స్ టు పాథోజన్. సో ఏవైతే ఫాగోసైట్స్ ఉన్నాయో, ఏవైతే న్యూట్రోఫిల్స్, మాక్రోఫిల్స్, డెనరిటిక్ సెల్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళి పాథోజన్ కి అటాచ్ అవుతున్నాయి. పాథోజన్ లో ఉన్న యాంటీజెన్ కి ఇవన్నీ వెళ్ళి కూడా అటాచ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అటాచ్ అయ్యాక, అదరెన్స్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది మనకి? వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్? ఎంగల్ఫ్మెంట్ మ్యామ్. ఎన్గల్ఫ్మెంట్. సో ఎన్గల్ఫ్మెంట్ లో ఏం ఫామ్ అవుతుంది? ఎంగల్ఫ్మెంట్. Engulfment. ఫాగోజోమ్. యా ఫాగోజోమ్. సో మనకి ఫాగోసైట్ వెళ్ళి పాథోజన్ కి అటాచ్ అవ్వడం వల్ల మనకి ఫాగోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఫాగోజోమ్? Fusion. ఫ్యూజన్. ఫ్యూజన్. సో ఫ్యూజన్ ఏ సెల్స్ ఫ్యూజ్ అవుతున్నాయి ఇక్కడ? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ గెట్టింగ్ ఫ్యూజ్డ్? Phagosome, ఫాగోజోమ్ అండ్ lysosome, లైజోమ్. రైట్. సో ఆల్రెడీ Phagolysosome. మనకి ఏదైతే ఫాగోజోమ్ ఫామ్ అయిందో పాథోజన్ కి బైండ్ అవ్వడం వల్ల ఆ ఫాగోజోమ్ ప్లస్ ఆల్రెడీ సెల్ లో ఉన్న లైజోజోమ్ ఉంటుంది కదా, ఆ రెండు ఫ్యూజ్ అవుతాయి. సో దే బోత్ గెట్ ఫ్యూజ్డ్ అండ్ ఇట్ ఫార్మ్స్ వాట్? వాట్ డస్ ఇట్ ఫార్మ్? ఏం ఫామ్ అవుతుంది? ఫాగోలైజోసోమ్. ఫాగోలైజోజోమ్. సో ఫాగోజోమ్ ప్లస్ లైజోజోమ్ ఇట్ గివ్స్ ఫాగోలైజోజోమ్. అండ్ నెక్స్ట్ ఫ్యూజన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? డైజెషన్. డైజెషన్. సో డైజెషన్ లో ఏమవుతుంది? డైజెషన్. ఎంజైమ్స్ అండ్ ఆర్వెస్ కిల్స్ మైక్రోబ్. సో ఎంజైమ్స్ అండ్ ఏదైతే ఫాగోలైజోజోమ్ ఉంటుందో, సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లైజోజోమ్, with the help of this phagolysosome and other enzymes, so they help in killing the microbes. So microbes ni kill చేస్తున్నాయి pathogens ni. And next, what is the last step after digestion? exocytosis. ఎక్సోసైటోసిస్. సో ఎక్సోసైటోసిస్ లో ఏం జరుగుతుంది? ఏదైతే కిల్ అయిన మైక్రోబ్స్ ఉన్నాయో అందులో నుంచి వేస్ట్ జనరేట్ అవుతుంది కదా, అంతా కూడా బాడీ నుంచి ఎక్స్పెల్ చేస్తుంది.
That is exocytosis, movement of waste outside of the body. అండ్ థర్డ్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ ఫిజియాలజీ. సో ఇన్ఫ్లమేషన్ ఫిజియాలజీ అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? Protective response, ma'am. ప్రొటెక్టివ్ రెస్పాన్స్. సో ఇన్ఫ్లమేషన్ అంటేనే ఇట్స్ అ ప్రొటెక్టివ్ రెస్పాన్స్. సో వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్ దిస్ ఇన్ఫ్లమేషన్ ఫిజియాలజీ? స్టెప్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఏంటి? tissue Tissue injury or injury or infection. infection. సో టిష్యూ ఇంజురీ ఆర్ ఇన్ఫెక్షన్. సో టిష్యూ ఇంజురీ అన్న అవుతుంది లేదా ఇన్ఫెక్షన్ అన్న జరుగుతుంది. అండ్ వాట్ హ్యాపెన్స్ సూన్ ఆఫ్టర్ టిష్యూ గెట్టింగ్ ఇంజ్యూర్డ్? ఏం రిలీజ్ అవుతున్నాయి బాడీలో? Release of histamine, prostaglandins, bradykinin. రైట్. సో ఇమ్యూన్ సెల్స్ అనేవి మనకి హిస్టమైన్ పిగ్మెంట్స్ ని, ప్రోస్టాగ్లాండిన్స్ ని, ఇంకా బ్రాడికైన్ ని రిలీజ్ చేస్తున్నాయి. సో సూన్ ఆఫ్టర్ రిలీజింగ్ దోస్ పిగ్మెంట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? Vasodilation, ma'am. వాసోడైలేషన్ జరుగుతుంది. సో వాసోడైలేషన్ అంటే ఏమని చెప్పా మీకు? వాట్ డూ మీన్ బై వాసోడైలేషన్? Narrowing of blood vessels, ma'am. నారోయింగ్ వైడనింగ్? Narrowing of blood vessels. నారోయింగ్ వైడనింగ్? డైలేషన్ Narrowing, అంటే ma'am. వైడనింగ్ ఆర్ నారోయింగ్? Narrowing, ma'am. నో. వాసోడైలేషన్, widening. వాసో కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో వాసోడైలేషన్ అంటే వైడనింగ్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్ మా. కన్స్ట్రక్షన్ అంటే నారోయింగ్, Widening. డైలేషన్ అంటే వైడనింగ్. సో మనకి బ్లడ్ వెసల్స్ అనేవి వైడనింగ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? రెడ్నెస్ క్రియేట్ అవుతుందా? reddish heat. యా. సో రెడ్నెస్ అనేది Yes. జనరేట్ అవుతుంది, Yes, మనకి ma'am. హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో రెడ్నెస్, హీట్ జనరేట్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటున్నాం? ఇన్ఫ్లమేషన్ అంటున్నాం. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? రెడ్ గా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ మనకి స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్ జరిగింది. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగిందంటే మీరు ఎలా గెస్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ స్కిన్ లో ఒక పార్ట్ లో రెడ్నెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ పర్టికులర్ ఏరియా రెడ్ గా ఫామ్ అయింది. సో ఇచ్చింగ్ జరుగుతుంది, రెడ్ గా ఫామ్ అయింది, అండ్ ఆ పర్టికులర్ ఏరియాలో మనకి హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో దిస్ ఆల్ డన్ బై దిస్ ఇస్ డన్ బికాస్ ఆఫ్ వాసోడైలేషన్. సో నెక్స్ట్ ఏమవుతుంది? వాసోడైలేషన్ వల్ల ఇంక్రీజ్డ్ వాస్కులర్ పర్మియబిలిటీ, అంటే ఫ్లో ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే డైలేషన్ జరిగింది కాబట్టి, వైడనింగ్ అయింది కాబట్టి బ్లడ్ లో ఉన్న వెజల్స్ కానీ మాలిక్యూల్స్ అనేవి, ఇమ్యూన్ సెల్స్ రెస్పాన్సెస్ అనేవి కూడా మనకి ఫ్లో అనేది ఇంక్రీజ్ అయింది. సో విచ్ లీడ్స్ టు స్వెల్లింగ్. సో ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఏమవుతుంది? స్వెల్లింగ్ Yes. జరిగింది. సో స్వెల్లింగ్ వల్ల మనకి ఏం క్రియేట్ అవుతుంది? సో Vacillation. బ్లడ్ Chandra. వెసల్స్ దగ్గర స్వెల్ అయింది, బ్లడ్ వెసల్స్ దగ్గర స్వెల్ అయింది, రెడ్నెస్ క్రియేట్ అయింది, బ్లడ్ వెసల్స్ దగ్గర స్వెల్లింగ్ కూడా అయింది. సో ఆబ్వియస్ గా మనకి నర్వ్ ఇరిటేషన్ అనేది జరుగుతుందా లేదా? మీకు నర్వ్స్ కి దెబ్బ తగిలింది, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ లో రిస్ట్ దగ్గర నర్వ్స్ ఉన్నాయి, నర్వ్స్ కి దెబ్బ తగిలింది, నరాలు ఉబ్బాయి అనుకుందాము. సో జనరల్ గా ఏమవుతుంది? పెయిన్ అనేది Yes, క్రియేట్ ma'am. అవుతుందా లేదా మీకు? అవుతుంది మ్యామ్. Yeah, so pain, it comes from the nerve irritation. So then immune cells migrate. Irritation. సో మనకి పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇమ్యూన్ సెల్స్ అనేవి మైగ్రేట్ అవుతున్నాయి. ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నాయి? టార్గెట్ సెల్ దగ్గరికి మైగ్రేట్ అవుతున్నాయి. సో ఇన్ఫ్లమేషన్ ఫిజియాలజీ, ఇన్ఫ్లమేషన్ క్రియేట్ Yes, ma'am. అయ్యి మనకి పెయిన్ జనరేట్ చేస్తుంది, రెడ్నెస్ ని జనరేట్ చేస్తుంది. సో దట్ ఇమ్యూన్ సెల్స్ ఫ్రమ్ దోస్ blood vessels they migrate towards the target cells. So first ఏం మైగ్రేట్ అవుతున్నాయి? ఏ టైప్ ఆఫ్ సెల్స్ మైగ్రేట్ అవుతున్నాయి? ఫస్ట్ Neutrophils first, then neutrophils first, macrophages. then macrophages. So the Then main macrophages. purpose of inflammation physiology is to bringing the immune cells to target site. సో ఎక్కడైతే ప్యాథోజన్స్ Bringing ఉన్నాయో pathogens. ఆ టార్గెట్ సైట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ సెల్ కి ఇమ్యూన్ సెల్స్ ని తీసుకొని రావడమే ఇన్ఫ్లమేషన్ ఫిజియాలజీ యొక్క మెయిన్ ఫంక్షన్, మెయిన్ ఎయిమ్. సో Function. నెక్స్ట్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఫిజియాలజీ. సో కాంప్లిమెంట్ సిస్టమ్ ఫిజియాలజీ అంటే కాంప్లిమెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 30 ప్లాస్మా ప్రోటీన్స్. సో 30 ప్లాస్మా ప్రోటీన్స్ అన్ని కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి మనకి
ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నాయి, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ ప్యాథోజన్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ కాంప్లిమెంట్ సిస్టమ్? సో ఫస్ట్ ఈస్ ఆప్సోనైజేషన్, సెల్ లైసిస్. సో ఆప్సోనైజేషన్ లో ఏమవుతుంది? ఎన్హాన్సెస్ ది ఫాగోసైటోసిస్. మనకి ఇందాకే చూసాం ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ ఏదైతే ఉందో ఆ ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ మొత్తాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఆప్సోనైజేషన్. అండ్ దెన్ సెల్ లైసిస్. సో సెల్ లైసిస్ అవుతుంది. సో సూన్ ఆఫ్టర్ attaching to the pathogen antigen, it forms a membrane attack complex. సో ఈ membrane attack complex ఫామ్ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ని ట్రిగర్ చేస్తుంది అండ్ ఇట్ క్లియర్స్ ఆల్ ది ఇమ్యూన్ కాంప్లెక్సెస్. ఇందాక చెప్పా ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇమ్యూన్ సెల్స్ అనేది మనకి మైగ్రేట్ అవుతున్నాయి టువర్డ్స్ ది టార్గెట్ సెల్. ఇట్ క్లియర్స్ ది ఇమ్యూన్ కాంప్లెక్సెస్. సో జనరల్ గా మనకి యాక్టివేషన్ పాత్వేస్ ఉంటున్నాయి. కాంప్లిమెంట్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ దే ఆర్ యాక్టివేషన్ పాత్వేస్. సో 3 టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ పాత్వేస్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్, ఒకటి ఆల్టర్నేటివ్ అండ్ ది అదర్ ఇస్ లెక్టిన్ పాత్వే. Lectin pathway. లెక్టిన్ పాత్వే. సో క్లాసికల్ పాత్వే జనరల్ గా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు యాంటీజెన్ మన బాడీలో ఉన్న యాంటీబాడీ వెళ్ళి పాథోజన్ ఉన్న యాంటీజెన్ కి అటాచ్ అవుతుంది. సో అంటే మనకి అక్కడ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో అలా మనకి క్లాసికల్ పాత్వే అవుతుంది. సో లెక్టిన్ పాత్వే అనేది మనకి C3A ఇలా డిఫరెంట్ ప్రోటీన్స్ వల్ల డిఫరెంట్ కాంప్లెక్సెస్ వల్ల ఫామ్ అవుతుంది లెక్టిన్ పాత్వే. అండ్ ఆల్టర్నేటివ్ పాత్వే ఇలా వియా స్పాంటేనియస్ C3 హైడ్రోలైసిస్. సో ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్ డిఫరెంట్ పిగ్మెంట్స్ డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఇన్వాల్వ్ అవ్వడంతో మనకి 3 టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ పాత్వేస్ అనేవి ఉంటున్నాయి ఇమ్యూన్ సిస్టంలో, ఇమ్యూనిటీలో. సో నెక్స్ట్ ఈస్ NK cell physiology. So NK cells, you all know it kills tumor infected cells, tumor cells, virus infected cells, and mechanism ఏం లేదు. It releases the perforin which makes spores and releases the granzymes. It induces the apoptosis. సో పర్ఫోరిన్ ని రిలీజ్ చేస్తుంది, పర్ఫోరిన్ పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే పోర్స్ ని డెవలప్ చేయడానికి. అండ్ ఆల్సో రిలీజెస్ ది గ్రాంజైమ్స్. సో గ్రాంజైమ్స్ ఆర్ ది ఎంజైమ్స్ విచ్ ఇండ్యూసెస్ అపోప్టోసిస్. సో అపోప్టోసిస్ అంటే సెల్ ప్రోగ్రామ్డ్ డెత్. మనం ఒక సెల్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాం అది ఎలా డిస్ట్రాయ్ అవ్వాలి అనేది. సో దట్ ఈస్ ది మెకానిజం ఆఫ్ అపోప్టోసిస్. సో అపోప్టోసిస్ మెకానిజం ఇండ్యూస్ చేస్తుంది ఏంటంటే గ్రాంజైమ్స్. సో ఎంజైమ్స్ రిలీజ్ చేసేది NK cells మళ్ళీ. So NK cells, they releases the granzymes which involves in apoptosis. So apoptosis జరగడానికి granzymes necessary. So granzymes release చేయాలంటే NK cells అనేది function అవ్వాలి. So these all comes under innate immunity. So next ఏంటి? physiology of adaptive immunity. సో మీకు అడాప్టివ్ లో మళ్ళీ హ్యూమరల్ ఇమ్యూనిటీ ఉంది, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంది. సో హ్యూమరల్ అంటే ఇట్స్ అ B cell ఇన్వాల్వ్మెంట్ అండ్ సెల్ మీడియేటెడ్ లో మనకి T cell ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అడాప్టివ్ ఇమ్యూనిటీ ఇస్ వెరీ స్పెసిఫిక్, హైలీ రెగ్యులేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఫార్మ్స్ ది మెమొరీ. సో మనకి ఇన్నేట్ లో మనకి మెమొరీతో పని లేదు, బట్ అడాప్టివ్ ఇమ్యూనిటీలో మనకి మెమొరీ ఫామ్ అవుతుంది. సో మెమొరీ కూడా కావాలి అడాప్టివ్ ఇమ్యూనిటీలో. అండ్ హ్యూమరల్ లో ఏమవుతుంది? యాక్టివేషన్ ఆఫ్ B cells చెప్పాను మీకు. యాక్టివేషన్ ఆఫ్ B cells జరుగుతుంది. యాంటీజెన్స్ ని రికగ్నైజ్ చేసేసి మనకి B cells వచ్చేసి ప్లాస్మా సెల్స్ గా డివైడ్ అయిపోయి ప్లాస్మా సెల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. సో దెన్ యాంటీజెన్ బైండింగ్ అనేది జరుగుతుంది. ఏవైతే యాంటీబాడీస్ మనకి ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవన్నీ కూడా వెళ్ళి యాంటీజెన్ కి అటాచ్ అవుతున్నాయి, యాంటీజెన్ సర్ఫేస్ కి. అండ్ దెన్ హెల్పర్ T cell సిగ్నల్స్. సో ఆఫ్టర్ యాంటీజెన్ గెట్స్ బైండ్ ఏమవుతున్నాయి? హెల్పర్ T cell సిగ్నల్స్ పాస్ అవుతున్నాయి. సో దట్ సైటోకైన్స్ ఆర్ రిలీజ్డ్. నెక్స్ట్ ఈస్ B cell. సో B cell differentiation takes place in cell mediated immunity. సో ఏదైతే అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఉందో దాంట్లో మనకి B cell differentiation జరుగుతుంది. ఎలా అంటే ప్లాస్మా సెల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ది యాంటీబాడీస్ అండ్ మెమొరీ B cells ఇట్ గివ్స్ ది లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్, లాంగ్ టర్మ్ మెమొరీ. అండ్ యాంటీబాడీ ఫిజియాలజీ. సో మనకి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ GMA ED.
సో దే ఆల్సో న్యూట్రలైజెస్ ది ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఎలా అంటే న్యూట్రలైజేషన్, ఆప్సనైజేషన్, అగ్లూటినేషన్ అండ్ కాంప్లిమెంట్ యాక్టివేషన్ త్రూ ఇవన్నీ ప్రాసెస్ తో మనకి న్యూట్రలైజ్ చేస్తున్నాయి ప్యాథోజన్స్ ని. సో న్యూట్రలైజేషన్ అంటే ప్యాథోజన్స్ ఎంట్రీని బ్లాక్ చేయడం. ఆప్సనైజేషన్ మీన్స్ మార్క్ ఫర్ ఫాగోసైటోసిస్. సో ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ జరగడానికి మార్క్ చేస్తుంది. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఆప్సనైజేషన్. అండ్ అగ్లూటినేషన్ అంటే క్లంపింగ్. సో కంప్లీట్ క్లంపింగ్ ఆఫ్ ది ప్యాథోజన్స్. సో నెక్స్ట్ ఈస్ కాంప్లిమెంట్ యాక్టివేషన్. సో కాంప్లిమెంట్ యాక్టివేషన్ ఏవైతే 30 కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. సో దిస్ కమ్స్ అండర్ ది యాంటీబాడీ ఫిజియాలజీ. అంతా కూడా యాంటీబాడీ ఫిజియాలజీ. సో నెక్స్ట్ ఇక్కడ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, టీ సెల్ ఫిజియాలజీ ఎలా ఉంది? ఇదంతా కూడా బి సెల్ ఫిజియాలజీ. సో కమింగ్ టు టీ సెల్ ఫిజియాలజీ. సో మనకి ప్లాస్మా సెల్స్ ఎప్పటికి కూడా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ కమింగ్ టు టీ సెల్ ఫిజియాలజీ, హెల్పర్ టీ సెల్స్ అనేవి సైటోకైన్స్ ని సెక్రేట్ చేస్తున్నాయి. సో ఇట్ ఆల్సో యాక్టివేట్ ది బి సెల్స్, మ్యాక్రోఫేజెస్, సైటోటాక్సిక్ టీ సెల్స్ and regulate the entire immune responses. So entire immune responses ni regulate చేస్తుంది ఎవరు అంటే హెల్పర్ టీ సెల్స్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు హ్యూమరల్ రెస్పాన్స్ ఉంది, సెల్యులర్ రెస్పాన్స్ ఉంది. సో హ్యూమరల్ రెస్పాన్స్ లో బి సెల్స్ ఆర్ గెట్టింగ్ యాక్టివేటెడ్. సో it generates plasma cells into plasma cells. So this antibody secretes the plasma cell, and plasma cell it produces the antibodies. So this antibodies it attaches to antigens and it eliminates the pathogen. So మనకి సెల్యులర్ రెస్పాన్స్ లో ఎలా ఉంది? T cells get activated, they form TCR complex, and this TH cell, this T helper cells, they release the cytokines. So cytokines release చేస్తుంది. Then the cytokines are responsible for killing of the infected cell. So cytotoxic T cells. So cytotoxic T cells ఏం చేస్తున్నాయి? They kill the infected and cancer cells. So they release the perforin to make the pores and granzymes to kill the pathogens. And regulatory T cells మీకు తెలుసు, it prevents overreaction, it maintains the tolerance, it maintains the immune responses, and it prevents the autoimmune diseases. So ఏవైతే autoimmune diseases ఉన్నాయో, ఏవైతే మన బాడీకి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల హార్మ్ జరిగే డిజీజెస్ ప్రొడ్యూస్ చేసే ఏవైతే సెల్స్ ఉన్నాయో అలాంటి డిజీజెస్ ని ప్రివెంట్ చేసేది రెగ్యులేటరీ టీ సెల్స్. So these all comes under physiology of adaptive immunity. So what are the two types of adaptive immunity? చెప్పండి టైప్స్ ఆఫ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏంటో. Humoral immunity, B cell psychology. Cell mediated. హ్యూమరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, రైట్. సో మనకి హ్యూమరల్ లో ఏం యాక్టివేట్ అవుతున్నాయి? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ గెటింగ్ యాక్టివేటెడ్? B cells, ma'am. బి సెల్స్. సో మనకి సెల్ Yes, B మీడియేటెడ్ cells. సెల్ మీడియేటెడ్ లో B cell differentiation. సెల్ మీడియేటెడ్ లో ఏ టైప్ ఆఫ్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనకి హ్యూమరల్ లో బి సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. బి సెల్ ఫిజియాలజీ అనేది జరుగుతుంది. బట్ కమింగ్ టు సెల్ మీడియేటెడ్ లో ఏమవుతుంది? ఏ సెల్స్ ఫిజియాలజీ అవుతుంది? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ గెటింగ్ T యాక్టివేటెడ్? cells, ma'am. టీ సెల్స్, రైట్. సో మనకి బి సెల్స్ అనేవి యాక్టివేషన్ జరిగేది హ్యూమరల్ ఇమ్యూనిటీలో. సో జనరల్ గా అక్కడ బి సెల్ డిఫరెన్షియేషన్ జరుగుతుందా, జరగట్లేదా? బి సెల్ డిఫరెన్సియేషన్ జరుగుతుంది. జరుగుతుంది. సో ఎలా అవుతుంది? బి సెల్ ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది మనకి హ్యూమరల్ ఇమ్యూనిటీలో? హౌ మెనీ టైప్స్ ఇట్ ఈస్ గెటింగ్ డిఫరెన్షియేటెడ్?
బి సెల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి? డిఫరెన్సియేషన్ జరిగి ఏ టైప్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అవుతున్నాయి? ప్లాస్మా సెల్స్ ప్లాస్మా సెల్స్. వేరే టైప్ ఆఫ్ సెల్స్ ఏంటి? memory cells. ప్లాస్మా మెమోరీ సెల్స్ అండ్ సెల్స్. మెమొరీ బి Right. Plasma cells and memory B cells. So plasma cells are responsible for plasma cells main function ఏంటి? ప్రొడ్యూస్ యాంటీబాడీస్ మ్యామ్. Yes. So antibodies ని మన బాడీలో ప్రొడ్యూస్ చేయడమే ప్లాస్మా సెల్స్ మెయిన్ ఫంక్షన్. అండ్ మెమొరీ బి సెల్స్ ఫంక్షన్ ఏంటి? long term protection. లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్, ఎందుకంటే లాంగ్ టర్మ్ మెమొరీ పవర్ ఉంటుంది కాబట్టి. అండ్ కమింగ్ టు యాంటీబాడీ Yes, ma'am. ఫిజియాలజీ, బాడీలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్? Neutralization, opsonalization, నేను అనేది agglutination, టైప్స్ ఆఫ్ complement. యాంటీబాడీస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ IgG, యాంటీబాడీస్? IgG, యా, ఐజీజీ. IgG, IgM, IgM, Ig. So 5 types: IgG, M, A, E, D. So 5 types of antibodies are present. So ఈ 5 types of antibodies ఏ physiology చేస్తున్నాయి? So what are the steps in this physiology? చెప్పండి. ఈ 5 యాంటీబాడీస్ మెకానిజం ఎలా ఉంటుంది బాడీలో? ఏ స్టెప్స్ ఫంక్షన్ చేస్తున్నాయి? Tell me, what are the steps involved in this antibody physiology? న్యూట్రలైజేషన్, ఆప్సోనైజేషన్, Hmm. అగ్లూటినేషన్, Hmm. Complement activation. కాంప్లిమెంట్ యాక్టివేషన్. So what is neutralization? బ్లాక్ pathogen Blocking the pathogen entry. బ్లాకింగ్ ది ప్యాథోజన్ ఎంట్రీ. సో ప్యాథోజన్ ఎంట్రీని బ్లాక్ చేసే ప్రాసెస్ ఏదైతుందో దాన్ని న్యూట్రలైజేషన్ అంటున్నాం. అండ్ ఆప్సనైజేషన్, మార్కింగ్ ఫర్ ఫాగోసైటోసిస్. సో మీకు ఫాగోసైటోసిస్ అంటే ఏం చెప్పాను? What do you mean by phagocytosis? White blood cells. The protect the లేదు. body. ఫాగోసైట్స్ ఉన్నాయి కదా. సో ఫాగోసైట్స్ ఫాగోజోమ్స్. ఫాగోజోమ్ వచ్చేసి లైజోజోమ్ గా ఫామ్ అవ్వడము, లైజోజోమ్ ఫాగోజోమ్ తో అటాచ్ అయిపోయి ఫాగో లైజోజోమ్ గా ఫామ్ అవ్వడము, ఇదంతా కూడా ఫాగోసైటోసిస్ ఫిజియాలజీ కదా. Yes, ma'am. సో మనకి జనరల్ గా ఫాగోసైటోసిస్ ఏమవుతుంది? డైజెషన్ అవుతుంది. సో డైజెషన్ అయినాక లైసిస్ అయ్యాక ఎట్ ది ఎండ్ డెస్ట్రాయ్ ఆఫ్ ది ప్యాథోజన్. సో ఇదంతా కూడా ఫాగోసైటోసిస్ ప్రొసీజరే. సో దట్ ఫాగోసైటోసిస్ ప్రొసీజర్ మార్క్ అవ్వడానికి మనకి ఆప్సనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ యు మీన్ బై అగ్లూటినేషన్? Clump pathogens. క్లంపింగ్ ఆఫ్ ది ప్యాథోజన్స్. సో బ్లడ్ అగ్లూటినేషన్ అంటున్నాం. సో Yes, ma'am. అగ్లూటినేషన్ అంటే ఏంటి? జస్ట్ క్లంపింగ్ అనేది కనిపిస్తుంటది మనకి.
సో అక్కడ ప్యాథోజన్స్ అనేవి క్లంప్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇస్ కాంప్లిమెంట్ యాక్టివేషన్. సో కాంప్లిమెంట్ యాక్టివేషన్ అంటే యాక్టివేషన్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆల్ ది కాంప్లిమెంట్ ప్రోటీన్స్. సో 30 కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అని చెప్పాను కదా ఇందాకే, లెక్టిన్ పాత్వే, క్లాసికల్ పాత్వే. సో ఇలా కాంప్లిమెంట్ యాక్టివేషన్ అనేది మనకి యాంటీబాడీ ఫిజియాలజీలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనకి ఏ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టీ సెల్స్ ఇన్వాల్వ్ హియర్? helper T cells. టీ సెల్స్, CD4. CD4 ప్లస్ ఇంకా CD4 plus what are the other types of T cells? secret cytokines, Cytotoxic T cells. Phytotoxic T cells, CD8 plus, and regulatory T cells. So 3 types of cells. They are taking a part of activation in cell mediated immunity. So మనకి helper T cells వేటిని రిలీజ్ చేస్తుంది, సెక్రెట్ చేస్తుంది? Cytokines. Cytokines. So cytokines, they are involved in killing of the, ఎందుకు రిలీజ్ చేస్తుంది సైటోకైన్స్, ఎందుకు సెక్రెట్ చేస్తుంది? ఎందుకు? ఇన్ఫెక్టెడ్ సెల్ ని కిల్ చేయడానికే కదా. Yes. So cytokines are secreted by helper T cells to kill the infected cell. సో ఏవైతే సెల్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయో ఈ ప్యాథోజన్స్ వల్ల, సో ఆ సెల్స్ అన్నిటిని కూడా కిల్ చేయడానికి మనకి సైటోకైన్స్ అనేది కావాలి. సో సైటోకైన్స్ సెక్రెట్ చేస్తుంది helper T cells. So this helper T cells, it also activates B cells, macrophages, and cytotoxic T cells. సో cytotoxic కంప్లీట్ ఇమ్యూన్ రెస్పాన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ సెల్స్ అంటే ఏం చెప్తారు? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ రెగ్యులేటింగ్ ఎంటైర్ ఇమ్యూన్ రెస్పాన్స్? మీన్స్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్? Helper T cells. So helper T cells, they are regulating the entire immune responses. So what is the role of cytotoxic T cells? CD8 plus Role అంటున్నా, function. What is the function of cytotoxic T cells? kill infected on cancer cells. So infected cells ni, cancer cells ni kill చేస్తుంది cytotoxic T cells. So what does it releases? Yes, ma'am. Peripherin Perforin granzymes. and granzymes. So perforin, they make the Granzymes, pores. yes. So they produces the pores on the surface of the antigens. And granzymes వచ్చేసి they are the enzymes which are required for killing of the pathogens. So regulated T cells వచ్చేసి ఏం చేస్తున్నాయి? ma'am. What is the function of regulated T cells? Prevent overreaction. Prevents the overreaction. సో ఏదైనా సెల్స్ ఓవర్ రియాక్ట్ Yes, ma'am. అవుతున్నాయి, సో ఆ ఓవర్ రియాక్ట్ ని ప్రివెంట్ చేస్తుంది రెగ్యులేటెడ్ టీ సెల్స్. రెగ్యులేట్ చేస్తున్నాయి అంటే నార్మలైజ్ చేస్తున్నాయి. సో సెల్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఓవర్ గా ఇవ్వకుండా చూస్తుంది కూడా రెగ్యులేటెడ్ టీ సెల్స్. అండ్ దే ఆల్సో మెయింటైన్ ది టాలరెన్స్. సో హౌ యాంటీబాడీస్ ఆర్ రియాక్టెడ్ టు యాంటీజెన్స్, సో హౌ దే ఆర్ మెయింటైన్, ఇవన్నీ కూడా చేస్తుంది రెగ్యులేటెడ్ టీ సెల్స్. అండ్ దే ఆల్సో ప్రివెంట్ వాట్ టైప్ ఆఫ్ డిసీజెస్? Autoimmune disease. Prevent Autoimmune diseases. సో autoimmune disease మీన్స్ మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీని అటాక్ చేసి డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయడం. సో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ autoimmune diseases. అంటే మన బాడీలో ఉన్న యాంటీజెన్స్ మన బాడీ యాంటీబాడీస్ రికగ్నైజ్ చేయనప్పుడు ఏమవుతున్నాయి? మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీజెన్స్ ని యాంటీబాడీస్ రికగ్నైజ్ చేయలేదు, సో ఫారెన్ బాడీ అయిపోతుంది. సో మన ఓన్ మనం రికగ్నైజ్ చేయనప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఓకే, దిస్ ఇస్ అ ఫారెన్ యాంటీబాడీ, సో ఫారెన్ యాంటీజెన్. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుంది? మన బాడీ, మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని హార్మ్ చేస్తున్నాయి. సో అట్లా హార్మ్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి, విచ్ ఆర్ క్రియేటింగ్ హార్మ్ టు అవర్ బాడీ. సో అలాంటి ఏవైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ సెల్స్ అన్నింటినీ అలాంటి డిసీజెస్ ఫామ్ అవ్వకముందే ప్రివెంట్ చేస్తుంది రెగ్యులేటెడ్ టీ సెల్స్. అండ్ నెక్స్ట్ ఈస్ యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ ఫిజియాలజీ.
సో యాంటీజెన్ ప్రాసెసింగ్ ఎలా అవుతుంది అండ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ ఎలా అవుతుంది. సో మనం ప్యాథోజన్ ని కిల్ చేయాలి అంటే మనకి యాంటీజెన్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాంటీజెన్ ప్రాసెసింగ్ ఇంపార్టెంట్ అండ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. సో ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఎలా అంటే దే రిక్వైర్ యాంటీజెన్ ప్రెజెంటేషన్. సో యాంటీజెన్ ని ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లోనే మనం యాంటీజెన్ ని ఎలా డిస్ట్రాయ్ చేయొచ్చు అండ్ మెమొరీ సెల్స్ ఆ మెమొరీని ఎలా మెమొరైజ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రెజెంటేషన్ లోనే ఉంటాయి. అండ్ జనరల్ గా ఏపీసీ సెల్స్, సో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేది కావాలి మనకి యాంటీజెన్ ప్రెజెంట్ చేయడానికి. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెల్స్ యాక్ట్స్ యాజ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్? డెనరిటిక్ సెల్స్, మ్యాక్రోఫిల్స్ అండ్ బి సెల్స్. సో ఈ 3 సెల్స్ కూడా మనకి యాంటీజెన్ ప్రెజెంట్ చేయడానికి హెల్ప్ అయ్యే సెల్స్. సో మనకి యాంటీజెన్ ప్రెజెంటేషన్ లో 2 పాత్వేస్ ఉన్నాయి. ఒకటి ఎంహెచ్సి క్లాస్ 1 పాత్వే అండ్ ఎంహెచ్సి క్లాస్ 2 పాత్వే. So one is considered as endogenous pathway and other is considered as exogenous pathway. So MHC class 1 pathway. So MHC class 1 లో ఏమవుతున్నాయి, MHC class 2 లో ఏమవుతున్నాయి. సో MHC అంటే ఏంటి? మేజర్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్స్. సో ఇట్ ప్రజెంట్స్ ఇంట్రాసెల్లార్ యాంటీజెన్స్ వైరసెస్. సో మీకు ఇందాక చెప్పా ఇంట్రాసెల్లార్ మాలిక్యూల్స్, ఎక్స్ట్రాసెల్లార్ యాంటీజెన్స్. సో ఇంట్రాసెల్లార్ అంటే ఏదైతే హోస్ట్ సెల్లోనే డివైడ్ అయిపోయి వాటి సెల్స్ ని రెప్లికేట్ చేస్తున్నాయి. అంటే ఇంకా సెల్ మల్టిప్లికేషన్ అనేది ఇంట్రాసెల్లార్ లో జరుగుతుంది, హోస్ట్ సెల్ లోపలనే జరుగుతుంది. బట్ ఎక్స్ట్రా సెల్లార్ వచ్చేసి మనకి హోస్ట్ సెల్ లోపల జరగట్లేదు, హోస్ట్ సెల్ బయట జరుగుతుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్. సో మనకి ఎంహెచ్సి క్లాస్ 1 పాత్వే ఇంట్రాసెల్లార్ ని రిప్రజెంట్ చేస్తే ఎంహెచ్సి క్లాస్ 2 పాత్వే ఎక్స్ట్రాసెల్లార్ యాంటీజెన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఎంహెచ్సి క్లాస్ 1 పాత్వేలో మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ యాక్టివ్ అవుతున్నాయంటే CD8+ cytotoxic T cells. So cytotoxic T cells are getting activated in MHC class 1 pathway. సో ఎంహెచ్సి క్లాస్ 2 లో CD4+ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో జనరల్ గా ఇట్ ప్రెజెంట్స్ ఎక్స్ట్రా సెల్లార్ యాంటీజెన్స్. సో MHC1 మీరు డయాగ్రామ్ లో చూడండి, MHC1 పాత్వే, క్లాస్ 1 ఎండోజీనియస్ పాత్వే అంటున్నాం దీన్ని, అండ్ క్లాస్ 2 MHC పాత్వేని ఎక్సోజీనియస్ పాత్వే అంటున్నాం. సో మనకి క్లాస్ 1 లో CD8+ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, క్లాస్ 2 లో CD4+ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. So these are involving intracellular antigens, whereas class 2 they are involving extracellular antigens. సో 2 పాత్వేస్ కూడా మనం యాంటీజెన్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము అనే దాని మీదనే బేస్ అయి ఉన్నాయి. Cytokines. So coming to cytokines. So cytokines, it acts as a communication system. సో మనకి ఇమ్యూనిటీలో ఇమ్యూన్ సెల్స్ కి కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి దీస్ యాక్ట్స్ యాజ్ అన్ కెమికల్ మెసెంజర్స్. సో ఒక ఇమ్యూన్ సెల్ నుంచి ఇంకో ఇమ్యూన్ సెల్ కి మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేది పాస్ అవుట్ చేస్తున్నాయి, మెసేజెస్ ని పాస్ చేస్తున్నాయి. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ అన్ కెమికల్ మెసెంజర్స్. సో సైటోకైన్స్ మేజర్ టైప్స్ ఏంటి? ఇంటర్లూకెన్స్, ఇంటర్ఫెరాన్స్, TNF ఆల్ఫా అండ్ కీమోకైన్స్. సో దే passes the messages to macrophages, lymphocytes, granulocytes, fibroblasts, endothelial cells and mast cells. So వేరే ఇమ్యూన్ సెల్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాయి. అండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఇండ్యూసెస్ ఇన్ఫ్లమేషన్, ఇట్ యాక్టివేట్ అండ్ అట్రాక్ట్ ది ఇమ్యూన్ సెల్స్. సో ఇమ్యూన్ సెల్స్ ని యాక్టివేట్ చేసి అట్రాక్ట్ చేయడమే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సైటోకైన్స్. అండ్ దే ప్రమోట్స్ T and B సెల్ యాక్టివేషన్. సో మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో, హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకి B సెల్ యాక్టివేషన్, T సెల్ యాక్టివేషన్ జరుగుతున్నాయి. సో వాటిని ప్రమోట్ చేస్తుంది ఎవరు? అసలు T సెల్ యాక్టివేషన్ అవ్వడానికి, B సెల్ యాక్టివేషన్ అవ్వడానికి సైటోకైన్స్ వాటిని ప్రమోట్ చేస్తున్నాయి. సో దట్ B సెల్ ఈస్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్, B సెల్ ప్లాస్మా సెల్స్ గా డిఫరెన్షియేట్ అవుతూ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ దిస్ సైటోకైన్స్ ఇట్ ఆల్సో కంట్రోల్ ది ఫీవర్. సో మనకి ఫీవర్ వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? సైటోకైన్స్.
సో టెంపరేచర్ అయినా ఆ బాడీ హీట్ అయినా కూడా కంట్రోల్ చేస్తుంది సైటోకైన్స్. మేజర్ టైప్స్ ఆఫ్ సైటోకైన్స్ ఆర్ ఇంటర్లూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, TNF alpha and chemokines. So immunological memory. So memory is the most important feature of adaptive immunity. సో మనకి innate immunity లో మెమొరీ అనేది పెద్దగా అవసరం లేదు. సో అది ఫస్ట్ టైం అటాక్ అయినా, సెకండ్ టైం ఎక్స్పోజర్ అయినా, ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అయినా మనకి ఇమీడియట్ రెస్పాన్స్ అనేది innate immunity ఇస్తుంది కాబట్టి మెమొరీతో పని లేదు. బట్ కమింగ్ టు అడాప్టివ్ ఇమ్యూనిటీ, అది మనం బయట నుంచి తెచ్చుకుంటున్న ఇమ్యూనిటీ. సో త్రూ ది ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ త్రూ ది ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్స్. అండ్ మన డెవలపింగ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి దీనికి మెమొరీ అనేది అవసరం. సో మెమొరీ సెల్ ఫిజియాలజీ. సో ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ సమ్ B cells and T cells become memory cells. So they persist for years or decades. And secondary response is very faster and stronger basis of the vaccination. సో మనకి ఏదైతే మెమొరీ సేవ్ చేసుకుంటుందో అడాప్టివ్ ఇమ్యూనిటీ సెల్స్ వచ్చేసి అవి కొన్ని ఇయర్స్ వరకు పర్సిస్ట్ అవుతాయి, కొన్ని డికేడ్స్ వరకు. సో ఎప్పుడైతే మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ప్యాథోజన్ సెకండ్ టైం ఎక్స్పోజర్ ఉంటే జనరల్గా ఏమవుతుంది, సెకండ్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్టర్గా అవుతుంది, ఎందుకంటే దే హ్యాస్ అ మెమొరీ. సో ఆల్రెడీ ఆ ప్యాథోజన్ యాంటీజెన్ కానీ యాంటీజెన్ ప్రెజెంటేషన్ కానీ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మన దగ్గర మెమొరీ ఉంది కాబట్టి ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ బేసిస్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో మనకి వ్యాక్సినేషన్ బేసిస్ ఏ ఇమ్యూనిటీ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇన్నెట్ ఇమ్యూనిటీలో మనకి వ్యాక్సినేషన్ అవసరం లేదు. అడాప్టివ్ ఇమ్యూనిటీకి వచ్చేసరికి ఇట్ ఫార్మ్స్ ఎ బేస్ పిల్లర్ ఆఫ్ ది వ్యాక్సినేషన్. సో నెక్స్ట్ ఇస్ ఫిజియాలజీ ఆఫ్ ఫీవర్. సో ఫిజియాలజీ ఆఫ్ ఫీవర్ ఈస్ ఆల్సో కాల్డ్ as పైరెక్సియా. సో ఫీవర్ ఈస్ అ రెగ్యులేటెడ్ రైజ్ ఇన్ బాడీ టెంపరేచర్. సో జనరల్ గా బాడీ టెంపరేచర్ రైజ్ వచ్చింది అంటే దాన్ని మనం ఫీవర్ గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ మెకానిజం మీకు ఇందాక చెప్పా, సైటోకైన్స్ దే కంట్రోల్ ది ఫీవర్. సో సైటోకైన్ ఫీవర్ ఎప్పుడైతే మనకి బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఫీవర్ ఫామ్ అవుతుంది. సో సూన్ ఆఫ్టర్ మ్యాక్రోఫేజెస్ రిలీజెస్ ది IL-1, ఇంటర్లూకిన్-1, TNF, IL-6. సో మ్యాక్రోఫేజెస్ అనేవి సైటోకైన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సో దట్ సైటోకైన్స్ దెన్ ఇట్ కంట్రోల్స్ ది ఫీవర్ టెంపరేచర్, ఇట్ కంట్రోల్స్ ది బాడీ టెంపరేచర్. అండ్ దీస్ యాక్ట్ ఆన్ హైపోథాలమస్. సో హైపోథాలమస్ యాక్టివిటీ ఉంటుంది మనకు ఫీవర్ వచ్చినప్పుడు. సో ఇట్ ఇంక్రీజ్ ది ప్రోస్టాగ్లాండిన్. సో ప్రోస్టాగ్లాండిన్ ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ రేస్ బాడీ టెంపరేచర్ సెట్ పాయింట్. సో ఏదైతే బాడీ టెంపరేచర్ రేజ్ అయిందో దాన్ని మళ్ళీ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఆల్ దీస్ హార్మోన్స్ అండ్ దిస్ సైటోకైన్స్. సో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ మెకానిజం అంటే టు స్లో ది ప్యాథోజన్ గ్రోత్. సో బాడీ టెంపరేచర్ ని రైజ్ అయింది, అక్కడ ప్యాథోజన్ గ్రోత్ అనేది ఆబ్వియస్ గా గ్రో అవుతుంది, ప్యాథోజన్ అనేది గ్రో అవుతుంది. సో ఆ మెకానిజం అంతా ఎందుకు, సైటోకైన్స్ రిలీజ్ చేసింది ఎందుకు, ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఆ ప్యాథోజన్ గ్రోత్ ఏదైతే గ్రోత్ అవుతుందో ఆ ప్యాథోజన్ గ్రో అవ్వకుండా మనం దాన్ని స్లో చేస్తున్నాం. సో ఒకటేసారి డిస్ట్రాయ్ చేయకుండా స్లోగా గ్రోత్ అనేది తగ్గిస్తున్నాం, ప్రివెంట్ చేస్తున్నాం. సో దట్ అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, ఇట్ ఎన్హాన్సెస్ ద ఇమ్యూనిటీ. సో దిస్ ఇస్ హౌ physiology of fever takes place in our body. So this is about physiology of immune system. So what type of cells control fever? బాడీలో ఏ టైప్ ఆఫ్ సెల్స్ కంట్రోల్ చేస్తున్నాయి ఫీవర్ ని బాడీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు? చెప్పండి, వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ కంట్రోలింగ్ బాడీ టెంపరేచర్, ద రైజ్ ఇన్ బాడీ టెంపరేచర్ ఫీవర్ ని? Cytokines. So IL-1, TNF, IL-6 ఉన్నాయి కదా. So these are all types of the cytokines. So cytokines, they are controlling the fever mechanism ని కంట్రోల్ చేస్తుంది cytokines. So these act on hypothalamus. So hypothalamus అనేది మన బాడీలో మనకి ఫీవర్ వచ్చినప్పుడు జనరల్ గా బ్రెయిన్ లో సిగ్నల్స్ ని పాస్ చేస్తుంది హైపోథాలమస్. ఇట్ ఇంక్రీజెస్ ది ప్రోస్టాగ్లాండిన్. సో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, E2 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది.
సో ఆఫ్టర్ దిస్ ప్రొడక్షన్ ఏమవుతుంది, మన బాడీ టెంపరేచర్ అనేది ఒక టైంకి నార్మల్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. అండ్ మెమొరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ? మనకి ఇన్నెట్ ఇమ్యూనిటీకి మెమొరీ అవసరమా లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీకి మెమొరీ అవసరమా? చెప్పండి. మెమొరీ ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, ఏ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ కి అవసరం? ఇన్నెట్ ఇమ్యూనిటీకా అడాప్టివ్ ఇమ్యూనిటీకా? అడాప్టివ్ ఇమ్యూనిటీ మ్యామ్. Adaptive immunity, ma'am. అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ మ్యామ్. రైట్. ఇట్ నీడ్స్ మెమొరీ. సో మనకి యాంటీజెన్ ప్రెజెంటేషన్ లో దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ పాత్వేస్. వాటిని ఏమంటున్నాము? 2 మేజర్ పాత్వేస్ ఏంటవి? ఎంహెచ్సి క్లాస్ 1 పాత్వే, ఎంహెచ్సి క్లాస్ 2 పాత్వే. MHC class 1 pathway and MHC class 2 pathway. So MHC class 1 pathway లో what type of T cells are getting activated? CD8 or CD8 CD4? plus cytotoxic T cell. Yeah, CD8 plus CD8 cytotoxic T cells. Class 2 pathway లో CD4 plus. CD4 plus, right. సో మనకి MHC క్లాస్ 1 pathway లో వాట్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్, ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ని ప్రెజెంట్ చేస్తున్నాం మనం? ఇంట్రాసెల్యులర్ ఆర్ ఎక్స్ట్రాసెల్యులర్? ఇంట్రాసెల్యులర్ యాంటీజెన్స్. ఇంట్రాసెల్యులర్. సో ఏవైతే Intracellular. హోస్ట్ సెల్ లో మల్టిప్లికేషన్ జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ని మనం క్లాస్ 1 లో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ క్లాస్ 2 లో ఎక్స్ట్రాసెల్యులర్. ఎక్స్ట్రాసెల్యులర్ యాంటీజెన్స్, రైట్. ఓకే, సో అర్థమైందా ఈరోజు క్లాస్ అందరికి? Yes, ma'am. ఎస్ మ్యామ్. ఓకే. సో గివ్ యువర్ అటెండెన్స్. డి చైతన్య ప్రియ, వాసవి కాలేజ్. ప్రెజెంట్ మేడం. అల్లాడి సిరి. ప్రెజెంట్ మేడం. బి కీర్తి కళ్యాణి. బి హాస్ని. ఎస్ మ్యామ్. యు హారిక. Present, ma'am. దుర్గా. Yes, ma'am. హేమలత సిద్ధ. సమీరా. అమీనా. కే రేణుక. Present, ma'am. Samira kuda present, ma'am. ఓకే మా వేసాను. కే రేణుక. Present, madam. Present, ma'am. కే హేమ ప్రియాంక. Madam. సీలి అనిత. Present, madam. జీవన. Present, madam. ఓకే, వాసవి కాలేజ్ మీరంతా కూడా ఫ్రైడే రోజు వచ్చారు కదమ్మా. ఫ్రైడే రోజు ఎవరు రాలేదు మీలో చెప్పండి. ప్రెసెంట్ చేశారా మ్యామ్? వేసాను. ఫ్రైడే రోజు మీలో ఎవరు రాలేదు చెప్పండి నాకు. Madam, ఎవరైతే రాలేదో. కళ్యాణి ఏంటిమా? డిస్కనెక్ట్ అయిపోయింది మా మధ్యలో. మేడం ఫ్రైడే రోజు ఎవరు వచ్చారని అడుగుతున్నాను నేను. మనం ఆ రోజు అటెండెన్స్ తీసుకోలేదు కదా క్లాస్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల. సో ఆ Yes, రోజు ma'am. ఎవరైతే రాలేదో వాళ్ళ నేమ్స్ చెప్పండి, వాళ్ళకి మాత్రమే అబ్సెంట్ చేస్తాం, మిగతా వాళ్ళందరూ ప్రెసెంట్ అవుతారు కదా అలా. డి చైతన్య ప్రియ ఫ్రైడే వచ్చావమ్మా? వచ్చాను మేడం. ఓకే. సో జ్యోతిర్మయ్ కాలేజ్. తలరి మానస. ప్రెజెంట్. మానస ఫ్రైడే ప్రెసెంటా అబ్సెంటా? ప్రెజెంట్ మ్యామ్. ఓకే. బిఎం పవిత్ర ప్రెజెంట్ మ్యామ్. ఫ్రైడే. వచ్చాను మ్యామ్. ఓకే. డి అంకిత ఎస్ మ్యామ్. ఫ్రైడే వచ్చావమ్మా? వచ్చింది మ్యామ్. ఓకే. జి పద్మావతి. Absent. ఈ కోనమ్మ. ప్రెజెంట్ మ్యామ్. ఈ కోనమ్మ కూడా అబ్సెంట్ కదా. దివ్య. ఎస్ మ్యామ్. ప్రెజెంట్ మ్యామ్. దివ్య ఫ్రైడే. ప్రెజెంట్ మ్యామ్. దివ్య మొన్నగానే. వచ్చాను మ్యామ్. ఓకే. ఎం నవ్య. ఎస్ మ్యామ్.
ఓకే. భూమిక? భూమిక. ఎం మానస? ప్రెజెంట్ మ్యామ్ భూమిక. ఓకే. ఓకే. ఎం మానస? Present, ma'am. ఓకే మా. ఎన్ పవిత్ర? అబ్సెంట్. కే పావని? Present, ma'am. కే పావని ఫ్రైడే ప్రెజెంటా? Yes, ma'am. ఓకే. జే అఖిల? అబ్సెంట్. ఓకే. ఎస్విడిసి కాలేజ్ మొహమ్మద్ ఉజైఫా? Present, ma'am. చరణ్? Present, madam. లిఖిత్? లిఖిత్? తనుజ్? Present, madam. ఓకే. మీరందరూ ఫ్రైడే కూడా ప్రెజెంట్ కదా? వచ్చినా మేడం. ఓకే. సో మిగతా వాళ్ళు రాలేదా? లావణ్య, బి, స్నేహ, హరిత వీళ్ళెవరు రాలేదు కదా? मैम पूजारी संदीप प्रेजेंट मैम। ఓకే. సో పూజారి సందీప్ ప్రెజెంట్. ఓకే. పూజారి సందీప్ ఫ్రైడే ప్రెజెంటా అబ్సెంటా? హలో మేడం. చెప్పండి మా ఎవరు? एब्सेंट मैम। పూజారి సందీప్ ఫ్రైడే అబ్సెంట్ ఆర్ ప్రెజెంట్? జీ కీర్తి కళ్యాణి ప్రెజెంట్ మేడం. వేసాను మా నేను కళ్యాణి Absent, ma'am. వేసాను. అబ్సెంట్. ఓకే. ఓకే. రాజలక్ష్మి Present, ma'am. ఫ్రైడే? Present, ma'am. ఓకే. కే దివ్య? కే దివ్య? కే దుర్గా శివలక్ష్మి? కే పాప? సీతాదేవి? కళ్యాణి? ప్రెజెంట్ మ్యామ్. ప్రెజెంట్ మ్యామ్. ఓకే. కళ్యాణి ప్రెజెంట్ మ్యామ్. ఓకే. ప్రెజెంట్ మ్యామ్. ఆర్ హరిణి? అబ్సెంట్. ఓకే. భువనశ్రీ? ప్రెజెంట్ మ్యామ్. వేసాను. భువనశ్రీ శ్రీ బాలాజీ కాలేజ్. భువనశ్రీ. పి వందన? Present, ma'am. ఆర్ బేబీ? రీనా ప్రియా? అబ్సెంట్. నాజియా? హారతి? నాజియా ప్రెజెంట్ మ్యామ్. ఓకే. పల్లవి? పల్లవి? వాళ్ళకి ఓపెన్ అవ్వటం లేదంట మ్యామ్. ఓకే. Ma'am, Nadia present is. వేసాను మా వేసాను. Thank you, ma'am. సో సోనియా? Present, ma'am. ఓకే. ఓకే. పి విష్ణు ఎస్ఎంజిఎల్ కాలేజ్. Present, ma'am. Present, ma'am. ఓకే. బాలాజీ? मैंने अच्छा मैम। Present, ma'am. బాలాజీ ఫ్రైడే వచ్చావా? వచ్చాను మ్యామ్. ఓకే. ఆయేషా? मैंने विष्णु को अच्छा मैम। విష్ణు వేసాను ఫ్రైడే వేసాను. ఆయేషా? ఓకే. ఎం షానియా? సనా? ప్రెజెంట్ మ్యామ్. షానియా కూడా ప్రెజెంట్ మ్యామ్. ఓకే. ఫ్రైడే కూడా ప్రెజెంట్ మ్యామ్. ఓకే మా. వంశీ? Present, madam. ఫ్రైడే ప్రెసెంట్ ఆ వంశీ? Present, madam. ఓకే. Present, శివకుమార్? madam. Present, ma'am. భానుప్రసాద్? Friday కూడా present, ma'am. శివకుమార్. ఓకే. ఓకే వేసాను. భానుప్రసాద్?
absent. Poona Bindu, Salma, Rekha, Ruxana. Present, madam. Okay, ma'am. M. Gautami. Present, ma'am. M. Gautami, Friday present. Madam, present, ma'am. Present, madam. Friday. Okay, okay. వేసాను మా రుక్సానా నీకు కూడా. K. Pavani. Okay, madam. ప్రెసెంట్ మ్యామ్. Okay. Friday. వచ్చా మ్యామ్. Okay. S. Tabassum. Samira. Samira, absent. Okay. Okay, students. See you tomorrow then. Ma'am, Salma present, ma'am. Salma, yes, Salma. Okay, ma. Yes, son. మ్యామ్ పీడిఎఫ్ Tabassum present, ma'am. ఏంటి మా? Tabassum present, ma'am. తబసుం వేసాను మా నీకు. Friday కూడా present, ma'am. ఓకే, ఓకే. మేడం మీరు చెప్పిన నోట్స్ అంతా రాయాలా మేడం? రాసుకోవాలి బుక్స్ లో. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, లేదా లేదు పీడిఎఫ్స్ మేము స్టోర్ చేసుకుంటామన్నా కూడా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమందికి పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు కదా, సో బెటర్ మెయింటైన్ నోట్స్. ఓకే మ్యామ్. ఓకే, మాకు పీడిఎఫ్స్ Ma'am, రాలే మేడం. PDF ఓకే. పీడిఎఫ్స్ మీకు సెండ్ చేస్తాను ఈరోజు, ఓకేనా? వాట్సాప్ లో షేర్ ఓకే, వాట్సాప్ లోనే షేర్ చేస్తాను మా. సరే మ్యామ్. ఓకే. మేడం మాకు ఎస్ఎంజెల్ రాలే మ్యామ్ పీడిఎఫ్స్ అసలు. ఎస్ఎంజెల్ కాలేజ్. పీడిఎఫ్స్ షేర్ చేయలేదు, యాక్చువల్లీ వాట్సాప్ లో షేర్ చేయలేదు, ఎందుకంటే వెబ్సైట్ లో డౌన్లోడ్ చేస్తున్నారని చేయట్లేదు. బట్ ఈ రోజు చేస్తాను మీకు కంప్లీట్ గా 8 బాడీ సిస్టమ్స్ అయిపోయాయి ఇప్పటి వరకు. సో కంప్లీట్ గా 8 సిస్టమ్స్ రిలేటెడ్ ఉన్న పీడిఎఫ్స్ అన్ని షేర్ చేస్తాను. ఓకే మ్యామ్. మీకు చెప్తాను, ఎస్ఎంజిఎల్ కాలేజ్ కూడా షేర్ చేయమని చెప్తాను. ఓకే, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఓకే. ఓకే, బాయ్ స్టూడెంట్స్. ఓకే బాయ్ మ్యామ్. బాయ్.